మనం అడుగు వాటి అన్నిటికంటే, ఊహించు వాటి అన్నిటికంటే దేవుడు తన అధికమైన కృపనిచ్చి మనందరినీ దర్శించి మనతో మాట్లాడతాడు. ఆయన మనందరినీ దర్శించి మాట్లాడేటువంటి దేవుడు. ఒకసారి దయచేసి అందరూ నా వైపు చూడండి నాన్న. దయచేసి మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నాను. ప్లీజ్, దేవుని స్వరం వెల్లడయ్యేటప్పుడు డోంట్ బీ నెగ్లెక్ట్. మనం ఇప్పటికే చాలా రకాల దరిద్రాలు అనుభవిస్తున్నాం. సంఘానికి ఎలాంటి మాదిరిని కనపరచాలి, అందుకు ప్రభు ఎలాంటి సువార్తను మన చేతికిచ్చాడో ఈరోజు సువార్తలో నుండి సంఘ పరిచర్యలు ఎలా చేయాలి అనేటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం ప్రభు దగ్గర. నేనైనా ఇక్కడ ఉన్న మనందరమైనా నేర్చుకోవలసినటువంటి వారమే. ప్రతిరోజు జీరో అయితే దేవుడు మనకు మంచి తండ్రిగా కాపరిగా ఉండి చక్కగా మనకు నేర్పిస్తాడు. ఈరోజున ప్రపంచాన్ని నాశనం చేసే ఒక భయానకరమైనటువంటి సేవలేంటో తెలిసిన, ఈరోజు అతిక్రమం, ఆ రోజు ఒప్పుకోకుండా నేను బాగున్నాను అనేదే అతి ప్రమాదపూరితమైనటువంటి సేవ. ఇలాంటిది ఎక్కువగా సేవకుల్లోనే ఉంటాయి. ఏ రోజు పశ్చాత్తాపడకపోయినా, ఏ రోజు శుద్ధీకరణ జరగకపోయినా, ఆ రోజు ఖచ్చితంగా మన ద్వారా సంఘాలు నాశనం అవుతాయి. భూమండలం మీద మనల్ని మనం నాశనం చేసుకునే కొన్ని ప్రభావాలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా లేఖనం ద్వారా దేవుడు మాట్లాడేటప్పుడు గ్రహించుకోగలుగుతాం. మనం గ్రహించుకునే స్థితిలో లేకపోతే జరిగే ప్రమాదం, మనల్ని మనం మోసపరుచుకుంటాం. రెండవది, దేవుని అబద్ధీకునిగా చేస్తాం. ఈ రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటి, మనల్ని మనం మోసపరుచుకుంటాం, దేవుని అబద్ధీకునిగా చేస్తాం. మీరు ఈ విషయాలన్నీ కూడా 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదువుకోండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు వరకు ఉంటాయి. మీరు, నా అంశం అది కాదు కాబట్టి నేను అటు వెళ్ళలేకపోతున్నాను. ఏ వ్యక్తి, ఏ దైవజనుడైనా, ఏ సంఘ విశ్వాసైనా, ఎవరైనా సరే ఒక శుద్ధీకరణ జరగకుండా ఒక దినం గడుపుతున్నామంటే ఖచ్చితంగా మనం మోసపోవటమే కాకుండా మన సృష్టికర్తను కూడా అబద్ధీకునిగా చేస్తున్నామనే భయం, కనీసం మినిమం సెన్స్ కూడా పనిచేయనంతగా దారుణంగా తయారైనాయి. గత 2.5 సంవత్సరాలుగా నేను సంఘంలో బిడ్డలను కన్న తర్వాత బయటకు వచ్చి లోకంలో జరుగుతున్న పరిచర్యలు చూస్తున్నప్పుడు చాలా దుఃఖం, భయం కలుగుతుంది. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు 10-11 నెలలుగా ఈ సేవకుల సదస్సు జరుగుతూ ఉంది. నాకు అనిపిస్తుంది, ఆపేద్దామా అని అనిపిస్తుంది. దుఃఖం, కన్నీళ్ళు తప్ప ఏది ఉండట్లేదు. సేవకులను చూస్తున్నప్పుడు వాళ్ళ ప్రయాణాలు ఎలాగుంటున్నాయో అర్థం కావట్లే. నిద్ర కూడా పట్టట్లే. విశ్వాసం ఎక్కడ వెతికినా కనపడట్లా. ఈరోజు ఒక సువార్త సేవకుని ఎలా తయారు చేస్తుంది? ఆ సువార్త ద్వారా ఒక దైవజనుడి గుండెల్లో ఎలాంటి
ఉపదేశం యొక్క సువార్త యొక్క నడకను దేవుడు ఉంచి సంఘంలోనికి మనల్ని తీసుకొని వెళతాడో, సంఘాన్ని దేవుడు తన సేవకుని ద్వారా ఎలా దర్శిస్తాడో ఈరోజు దయతో నాతో కొంచెం సహకరించండి, కొంచెం సమయాన్ని ఇవ్వండి. నేను సమయం దొరకక బాధపడుతున్నాను. 12 అయిపోతుంది సేవకులు వచ్చేపాటికి. అది కొంచెం నాకు భారంగా ఉంది. కనీసం 11 ఉపదేశం స్టార్ట్ అయితే కనీసం 1 గంట కన్నా ముగించాలని నా బాధ. 12 అయిపోతుంది, 12:30 అయిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్పాలా? 1 గంట అయితే మాకు ఆకలి అవుతుంది. నేను అంటాను, ఆకలితో చనిపోకూడదా? ఏమంటే ఆకలి ఒక సేవకుడిని టచ్ చేసి బెదిరించాలా? హౌ ఇట్ ఈస్ ట్రూ లైఫ్? ఇది నిజమైనటువంటి ఏమో నాకు అర్థం కావట్లేదు. ఈరోజున ఒక ఆకలి, ఒక రోగం ఒక సేవకుడిని బెదిరిస్తే ప్రభువుని ఎలా కలుసుకుంటారో నాకు తెలియటం లేదు. అందుకనే నరకంలో పిరికివారు అని ప్రారంభించాడు దేవుడు. ఒక పిరికితనపు ఆత్మ వలన కలిగే నష్టం అంతా ఇంత కాదు. ప్లీజ్ అండి, ఈరోజు సేవకులు దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పుడు మరణాలను సిగ్గుపరిచే దేవుని ఆత్మ మన మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా నేను సంతోషించాను. విషయం ఏంటి చెప్పిన, శక్తి కలిగిన పరిచర్య అని ఆత్మ మనల్ని దర్శించి మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను కూడా దర్శిస్తూ ఉన్నప్పుడు ఏలియాని దేవుడు జ్ఞాపకం చేశాడు. ఏలియా చనిపోవడానికి ఇష్టపడ్డాడు. బదరి వృక్షం కిందకి వెళ్ళి, ఇంకెందుకులేయ్యా, నా పితరుల కంటే నేనేమన్నా గొప్పనా, ఏం చేయగలుగుతానంటే నాకు మరణమే మేలయ్యా అంటే, దేవుడు తన సేవకుని విషయంలో ఆయన సంకల్పాన్ని ఏమాత్రం మార్చుకోవడానికి ఇష్టపడలే. సేవకుడు మార్చుకుంటున్నాడు. అయ్యా, ఈ పరిస్థితి నాకెందుకులే, చనిపోతే మంచిది కదా. కానీ దేవుడు ఏమాత్రం విడిచిపెట్టడు. ఆయన అంటాడు, ఎలియా, శక్తికి మించిన పరిచర్య ఉంది, డోంట్ బి లూజ్. నీ ద్వారా జరిగించవలసినటువంటి కార్యాలు జరగనీయకుండా దేవుడు ఏమాత్రం మరణానికి విడిచిపెట్టడో. కొట్ట చప్పలు కొట్టగట్టిగా దేవునికి మహిమ కలుగునగా. నీ బాధ, చింత, దిగులు పరిగెత్తాలా. శత్రువాన్ని సిగ్గుపడుతుగా. ఐ కమాండ్ యు రైట్ నౌ. ఒక దైవజనుడిగా శక్తికి మించిన పరిచర్య అనే మాటకు అర్థం ఏంటో 2 మాటలు చెప్పి మన మూల వాక్యంలోకి వెళదాం. ప్రభు దగ్గర నేర్చుకుందాం. శక్తికి మించిన పరిచర్య అంటే ఆ ఇశ్రాయేలీలు, ఆ యెజబేలు, ఆ 12 గోత్రాలు, దేవుని ప్రజల మధ్యలో సేవ కాదు ఏలియాది. శక్తికి మించిన పరిచర్య అంటే దాని తర్వాత అందరూ చూస్తుండగా మేఘంలో కొనిపోబడ్డాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా, ఐఎమ్ టేక్ రెస్ట్, నేను నిత్య విశ్రాంతిలోకి వచ్చేసాను అనుకున్నాడు. కానీ ఏలియాతో దేవుడు అంటాడు, ఇంకా పని అవ్వలేదబ్బాయి, నువ్వు మళ్ళా వెళ్ళాలి కిందకి. ఇక్కడికి వచ్చాను కదా అని ఊకే ఆనందపడమాక, పని చాలా ఉంది. దేవుని సంకల్పంలో శక్తికి మించిన పరిచర్య ఉంది అంటానికి రుజువు. ఒక చచ్చిపోయే వ్యక్తిని నేను చనిపోతున్నయ్యా అని ఇష్టపడిన వ్యక్తితో దేవుడు దర్శించి అంటాడు, శక్తికి మించిన పరిచర్య ఆల్రెడీ ఉంది, నీ ద్వారా నేను జరిగించవలసిన సంగతులు ఉన్నాయి. నీ తలంపుల కంటే నా తలంపులు
తురలాతియ మాందురా మక్కనందురాతియ తరమక్కడతురా. దర్శించు నాయన. నీ ఆలోచన చేత ఈ సంవత్సరం అంతా పరిశుద్ధులు నా తోటి సేవకులందరినీ నడిపించు. బెదిరిస్తున్న ప్రతి వాటిని ఎదిరించడానికి, శక్తికి మించిన పరిచర్యను మా కొరకు జరిగించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు విరోధులందరినీ, సంఘాలకు, సేవకులకు విరోధంగా లేచిన శత్రువుని సిగ్గుపరచు నాయన. ఈరోజు కోటల్లో ఒక బలమైన శక్తి కలిగిన నీ వాక్కు ద్వారా, ఆత్మ ద్వారా దర్శించండి నాయన. నీకు స్తోత్రాలు. అక్కడితో ఆగలేదండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత శక్తికి మించిన పరిచర్య ఉంది. పద అన్నాడు. ఎక్కడికి? కిందకి. ఎక్కడికి? ఎవరి దగ్గరికి? ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. బాయ్ ఎలియా, నా కుమారుడి దగ్గరికి వెళ్ళు, ఆడ కూర్చో, నీ అనుభవం ఏంటో చెప్పు, బలపరచు. నువ్వు ఉన్నప్పుడు మరణాలను ఎలా జయించుకుంటూ విశ్వాసం కలిగి నడిపించబడ్డావో, నేను నిన్ను ఎలా నడిపించానో యేసయ్య కూడా శరీరంలో ధరించుకొని ఉన్నాడు కదా. నువ్వు వెళ్ళి బలపరచు. బలపరచడా లేదా? ఇది చాలా పెద్ద ప్రకటన. ఇది 2 ముక్కల్లో చెప్పి నాకు మూల సబ్జెక్ట్ ఉంది, దానిలోకి వెళ్ళాలని త్వరపడుతున్నాను నేను. అర్థమైందండి? ఏలియా పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది? ఇశ్రాయేలీల మధ్యలో. యేసు ప్రభు ఎప్పుడు వచ్చాడు? 2000 అవునా, 25 సంవత్సరాలు ఆగిందా ఏలియా పరిచర్య? శక్తికి మించిన పరిచర్య అంటే అర్థమైందా? భూమి ఉన్నంత వరకు రన్ అవుతూనే ఉంటుంది. చప్పలు కొడుకట్టుగా. ఇది ఆగే సువార్త కాదు. ప్రపంచంలో రాజులు, వీరులు, సూర్యులందరూ అడ్డం తిరిగి ఆపేస్తామన్నా కుదిరే పరిస్థితులు కాదు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలుని జైల్లో పెట్టిన పౌలు ఏమంటాడు? ఈ సువార్త పరిచర్యను ఆపే శక్తి ఎవరికి? ఏలియా పరిచర్య ఆగిందా? యేసు ప్రభుతో మాట్లాడా? మళ్ళా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అయిపోయిందా? ఎక్కడైపోయింది? ఇంకా ఉంది. ఇంకెక్కడ చేశాడు చెప్పండి? యేసు ప్రభు అయిపోయింది, బలపరిచాడు, వచ్చేసాడు. అయ్యా మళ్ళేంటి? ఇంకా పడుంది అవలా. ఏం పని చేయమంటావు అయ్యా? ఈసారి హానోకును బయలుదేరి భూమండలం మీదకి వెళ్ళండి. చప్పలు కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. శ్రమల కాలాల్లో హానోకును తీసుకుని వెళ్ళు. ఈసారి మొదట మోషేని తీసుకుని వెళ్ళావుగా, మోషే నువ్వు బలపరిచారుగా. వాట్ ఎవర్ నెక్స్ట్? ఎలా శ్రమల కాలాల్లో ప్రపంచం మొత్తం నీ సువార్త వినాలా? ఏలియా శక్తికి మించిన పరిచర్య ఉంది. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు చేస్తానన్న మరణానికి అప్పగించడం. నేను పోతానయ్యా అన్నా కూడా పోనీయడం. ఏ రోగం నిన్ను అడ్డగించింది? ఏ సమస్య నిన్ను అడ్డగించింది? ఊరుకుంటాడా? ఊరుకోడు. నీ ద్వారా జరిగించాల్సిన దేవుని సంకల్పం యావత్తు జరిగించే వరకు నిన్ను ఏగ కూడా ముట్టుకోదా, ఏ శత్రువు కూడా ముట్టుకోడా. ఆయన నిలబెట్టి నడిపిస్తాడంతే. రొట్టెలు తిన్నాడు, బయలుదేరాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిచయం చేశాడు ప్రపంచంలో ఏలియా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? ఏలియా దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా? 800 సంవత్సరాలు. ఇక మీరే లెక్కలు వేసుకోండి. ఆగిందా? తర్వాత శ్రమల కాలాలు, ప్రపంచానికి ముగింపు కాలాలు. ఇక హానోకును కూడా పంపించాడు. అబ్బాయి మీ ఇద్దరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో చూసుకొని నుంచోబెట్టండి. పెట్టాడా? పాతాళం నుంచి వెలుగుదూత వచ్చి యుద్ధం చేస్తున్నా ప్రపంచం మొత్తం సువార్త ప్రకటించి అక్కడి నుంచి ఉన్నారు.
చంపిన పునరుద్ధానపు శక్తి వచ్చి లేపింది మూడో దినాన. చప్పుడు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధానపు శక్తి చేత దేవుడు ప్రతి సేవకుని నడిపించేవాడు ఆయన. పునరుద్ధానపు శక్తి చేత, అభిషేకము చేత, ఆయన ఆత్మ చేత నడిపించే దేవుడు. నీకు దమ్ముంటే ధైర్యం తెచ్చుకో. మరణాలను సిగ్గుపరిచే దేవుని శక్తి చేత, బలము చేత, మామూలుగా సేవ కాదు ఇదే. ప్రైజ్ ది లార్డ్. అయ్యే నోటి వెంట మాట్లాడుతున్న మాటను బట్టి నాకు ఈ నడిపింపు ఆలోచన అంతా దేవుడు తీసుకొచ్చాడు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక? ఎన్ని వందల సంవత్సరాల పరిచర్య ఏలియాది. ఆగిందా? ఆగదు. పునరుద్ధానపు శక్తి చేత లేపబడే వరకు అద్భుతమైన భూమండలం మీద ఒక గొప్ప శక్తి కలిగిన సేవ, సంపూర్ణమైన సేవ, ఆత్మచేత, శక్తి చేత, బలము చేత నడిపించిన సేవ ఏలియా ఒక్కడే చేశాడు. ఆ సేవ అంతటిని ఏమంటారు చేసిన? ఏలియా, ఎలీషా, యేసు ప్రభు, ఇంకా ఇంత పరిశుద్ధులు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఏ సేవ చేశారు తెలిసిన? అగ్ని పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. అక్కడే ఇంకో పరిచర్య ఉంది, నిద్రలో పోయే పరిచర్య. ఒక పక్కేమో నిద్రలో పరిచర్య, మరొక పక్కేమో అగ్ని పరిచర్య. చూసారా? నేను అనుకున్నాను మా బ్యానర్ చూస్తే ఎవడొస్తాడు అనుకున్నాను నేను. అసలు మా వాల్ పోస్ట్ చూస్తే ఎవడన్నా వస్తాడా? అసలు ఏ గ్రూప్ వాళ్ళు, ఏ ఫెలోషిప్ వాళ్ళు రారు. నాకు అనిపిస్తుంది ప్రభు సంత వీధుల్లో ఉన్న వాళ్ళ కేకే అంటాడు చూసావా? నాకు అది గుర్తొస్తూ ఉంటుంది ఎక్కువగా సేవకుల కోట రోజున. ఆ రోజున ఎక్కడెక్కడో, ఆ మూల ఈ మూల, ఎక్కడో చోట ఏదో పిచ్చోడో బిడ్డోడు ఏదో ఒకటి డొలుతూ ఉంటాడు చూసా, డొల్లు పుచ్చకేలాగా. బాయ్ పిలవబడినోడి కొవ్వెక్కింది, ఆడు రానన్నాడా? ఎన్నిక చేయబడినోడికి ఏమో వాపులు పెరిగిపోయినాయి, మెల్ల కూడా తిప్పలేని వారులు అయిపోయినాయి. తిప్పట్లేదండి, ఆ బాడీ తిరగాల్సిందిట. కుస్తీ పోటీల్లో డబ్బులు ఎవరిలో ఉంటారు చూసారా? అటు ఉన్నారు సేవకులు అంటే. మా దైవజనులు ఎట చూస్తాడు చూసా? కళ్ళన్నీ నల్లబాడిపోయి బక్కసిప్పిపోయి పీనుగులాగుంటే ఆయన ముద్దాడుతాడు మా అయ్య. ఆయన ముద్దాడి వాడిని ఘనపరిచి వాడికి అన్నం వడ్డించి పెడతాడు. మా అయ్య సపరేట్గా కూర్చొని అన్నం వండి పెడతాడు. వివరాలు చెప్పనులే, చెబితే ఇక్కడ ఎవరు ఉండరు నాకు తెలిసి. కనుక ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళదాం. దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యేటప్పుడు వాక్కులో ఉన్న సామర్థ్యాన్ని గుర్తుపట్టే అభిషేకం పొందాల. సెల్ ఎవరైనా మర్చిపోతారండి? ప్రాణం పోయినా నువ్వు కింద కూర్చొని లేచిన పరిగెత్తిన ముందలు చెయ్యి ఆటోమేటిక్గా దానికి దీనికి ఏం బంకో ఏమో కానీ అదేదో అయస్కాంతంలాగా అటొక అడుగు ఇటొక అడుగు లటక్కన అతుక్కుంటాయి. ఇది ఎక్కడుంటే అక్కడ పోయి కూర్చుంటుంది, రెండు చేతులు పోయి. బ్రెయిన్ కూడా ఇక వేరొక దాని మీద పనిచేయదు. దీని సోకు గురించి ఉందండి బైబిల్లో, అద్భుతంగా ఉంది. చూడరండి. 2015లో ఈ ప్రకటన నేను రాసుకున్నా, ఈ ఫోన్ యొక్క ఎఫెక్ట్ యొక్క ప్రకటన. దేవునికి మహిమ కలుగునుగాక. నేనేమంటున్నానంటే దేవుడు ఉత్తిగా మాట్లాడు. ఆయన మాట వెనుక ఎలాంటి మహిమ కలిగిన శక్తి, బలము చేత ఆయన నిన్ను దర్శిస్తాడో చూడగలగాల. ఆ మనోనేత్రాలు వెలిగించబడితే క్రీస్తులో నుంచి నిన్నెవ్వరూ వేరు చేయలేరు. చప్పలు గట్టిగా ఇష్టంతో కొట్టు, సంతోషంతో కొట్టు. నా ప్రభు చేతిలో నుంచి నన్ను ఎవరు విడిపించలేడని కొట్టు. మాట నమ్మి కొట్టు. ఆమె మాట ప్రకారంగా
ఆ నమ్మకత్వానికి అనుకూలంగా స్పందించాల, దేహం స్పందించాల, అప్పుడు చచ్చుదండి. విరోధి యొక్క ఆలోచనలో ఉన్న చీకటి ఆలోచనలన్నీ అప్పుడు చస్తుంది, అప్పుడు దాకా చావదు. శరీరం మనలాగా మంచి స్మూత్ అనుకోమాకండి. స్మూత్లోకి హార్లిక్స్ ఇచ్చి బూస్ట్ ఇచ్చి చాలా ప్రేమతో ఎత్తుకెళ్ళి పాతాళంలో కూర్చోబెట్టింది. నెంబర్ 1 కిలాడి మన శరీరం. సరే, మూలవాక్యంలోకి వెళ్దాం. మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే, ఈ 10 నెలలుగా పోయే ముందులా ఒక్క మాటని నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త చదవండి నాన్న. యోహాను సువార్తలో 20-30 అనుకుంటా, చూడు నాన్న. చదువు. ఎస్, 31 చివరి వచ్చిన 31 చివరి వచ్చిన మంచిగా చదువునానా. మైక్ ఇవ్వకూడదు. ఇదిగో నాన్న మైక్ 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 తీసుకోండి. చెవిగల వాళ్ళందరూ చక్కగా వింటారు. రైట్. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని చూడండి, మీరు అర్థం చేసుకోండి, గమనించుకుంటూ అర్థం చేసుకోండి. నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. చూడండి, ఇప్పుడు చదివే ప్రతి విషయాలంట నమ్మాలంట. నమ్మితే జీవం పొందుతామంట. హుషారుగా ఉంటే ఎంత బాగుండు. కట్టాలి, చప్పులు కట్టాలి సంతోషంగా. ఇప్పుడు మనకేమర్థమైంది? నెంబర్ 1, యేసుక్రీస్తు ఆయన నామాన్ని బట్టి మాట్లాడుతున్న ఏ మాట నువ్వు నమ్మినా అది నీకేం చేస్తుందంటే, ముందుల నీ మరణపు ముళ్ళను విరిచేస్తుంది. నీకు మరణము లేని మరణం లేని జీవాన్ని నీకు ఇస్తుంది. నేను అంటాను, ఈ ఒక్క మాట నమ్మటం చేతైతే బైబిల్ వదిలిబుద్ధి అయిద్దా? ఏమో, అర్థమైందో లేదో నాకు తెలియదు. ఈ ఒక్క మాట నమ్మితే బైబిల్ విడిచిపెట్టబుద్ధి అవుద్దా? జీవం కోరుకోవటం అంటే అర్థం ఏంటి? జీవం వెనక ఏముంది? జీవం వెనక క్రీస్తు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాడబారని స్వాస్యమైన పరలోకం ఉంది. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో మనం ఏ పదం చదువుతున్నా ఆ పదం వెనక నీ కొరకు పరలోకం ప్రోటోకాల్, పరలోక ప్రోటోకాల్ మొత్తం అడ్డంగా నిలబడి నుంచుంటుంది. దేవుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వమై ఉన్నటువంటి ఒకే ఒక్క దేవుడు, నోటి మాట చేత ప్రపంచాలను సృష్టించిన మహాదేవుడు, పరలోక సైన్య సమూహాలు మొత్తం వచ్చి అడ్డంగా నిలబడతాయి. ఈరోజు ఈ మాట అనేది మన జీవితానికి ఒక పునాదిగా ఉంటే బాగుండేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటను గనక మనం నమ్మిన తర్వాత ఆ తర్వాత మనం చేసే సేవ ఎలా చేయాలి? అపోస్తుల దగ్గరకు వచ్చిన ఏ సువార్త ఎలా వచ్చింది? ఆ సువార్తను తీసుకొని సంఘంలోకి వెళ్ళినప్పుడు సంఘం ఎలా ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఇది ఇక్కడ ఈ టెక్స్టులన్నిటిలో ఇక్కడ ప్రకటించేటువంటి విషయాలన్నీ కూడా దీనికి సంబంధించే ఉంటాయి. నమ్మినప్పుడు జీవం వస్తుందంట. ఇప్పుడు చూడండి, అసలు జీవాన్ని గురించినటువంటి సంగతులు ఎంతవరకు నమ్మామని టెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి?
జీరో నుంచి దినదినం అప్పులోకి వెళ్ళాలా, అప్పులో నుంచి మనం దినదినం జీరోలోకి రావాలా? ఏమో, అందరూ మాట్లాడితే ఎంత బాగుంటుంది, అందరికి అర్థమైనట్టే కదా. కొంచెం నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే యాక్టివ్గా ఉంటుంది. నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటే మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. అయ్యా వెనకాల వాళ్ళకి వినపడతలేదంటే చూడండి నాన్న. రైట్, నేనే గట్టిగా మాట్లాడాలి అంతేగా. రైట్, ఏం చేస్తాం, గొంతు ఉన్నవాడికేమో ఈ అభిషేకం ఉండదు, ఈ అభిషేకం ఉన్నవాడికేమో గొంతులు ఉండవు. ఏం చేస్తాం, అదొక కృపావరం. వదిలే నాన్న, మాస్టర్ తగ్గించేసి కొంచెం షార్ట్ పెట్టేసి వదిలేసి, ఏం కాదులే. చెవులు గట్టిగా, యేసు రక్తమే జయం, ప్రైజ్ ది లార్డ్. మాట క్లారిటీగా లేదు చూడు, షార్ప్ రావాలి. రైట్ నాన్న, నా మాట వినపడుతుందా వెనక? కొంచెం మీ కుర్చీలు నాకు కనపడేటట్టు వేసుకుంటే బాగుంటుందిగా. రైట్, ఓకే, లీవ్ దెమ్. ఎదరైతే ప్లేస్ ఉంది, ఖాళీ ఉంది, కుర్చీలు ఎదరికొచ్చి చేసుకుంటే మీకు వందనాలు, దేవునికి మహిమ. మరి వెనకే రోడ్లు ఏమిటి అటు ఇటు చూస్తా కూర్చుంటానంటే నేనేం చేయలేను. మరి ఎదర ప్లేస్ ఉంది, కుర్చీలకు ప్లేస్ ఉంది, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. ప్లీజ్ దయచేసి వెనకున్న దైవజనులు ప్లీజ్ నాతోటి పరిశుద్ధులు నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు. శబ్దం క్లారిటీగా వినండి, ఎందుకంటే క్లారిటీ లేకపోతే, శబ్దం చెవుల్లో సరిగ్గా పడకపోతే, చెవులు పెద్ద ముదురు టెంకిలు, అవి ఏవైనా చేయగలవు. చెవుల గురించి మంచి ప్రకటన ఉంది, ప్రభు ముందుగానే చెప్పేశాడు. రైట్, నా సమయం కొంచెం పోద్ది, 4 అయినా ఇవాళ విడిచిపెట్టాలని అయితే నేను అనుకోవట్లేదు. పిల్లలు హుషారుగా ఉండండి, బీపీలు షుగర్లు స్తోత్రం స్తోత్రం అంటూ ఉండండి. చివరిలో ఆత్రం కూడా చూద్దాం, సరేనా? రైట్, అంటే కొన్ని ఆత్రాలు ఉంటాయి, ఆత్రాలకు సంబంధించిన బళ్ళు కూడా ఉంటాయి. పాపం ఏం చేస్తాం, అదొక కృపావరం. వాటిని భరించడం కూడా మనకు కూడా ఒక కృపావరం. రైట్, ఇప్పుడు చూడండి, అపోస్తుల దగ్గరికి సువార్త ఎలా వచ్చిందో నేను గత కాలంలో చాలాసార్లు చెప్పానండి. చెప్పి మళ్ళీ చెప్పాలంటే కొంచెం బాధగా ఉంది. వాళ్ళకి ఇవ్వబడిన సువార్త వెనక ఏముంది అనేటువంటి దాన్ని ఊరికి 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి నాన్న, మార్కు సువార్త 1:1 టకటక చదివినానా. బైబిల్ తీసిన వాళ్ళు ఆయనకి బైబిల్ ఇచ్చేసేయండి, ఆయన టక్కుని చదువుతాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. చూడండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త. ఏ సువార్త? యేసు. అంటే సువార్తలు ఇప్పుడు ఎవరున్నారు? వెరీ గుడ్, అవునా? ఇప్పుడు సువార్తను నమ్మినోడికి జీవం. అంటే ఇప్పుడు నువ్వు నమ్మేది ఎవరిని? ఏ వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావో ఆ వాక్యం ద్వారా ఏ సంకల్పాన్ని నీ కొరకు దేవుడు ఉంచాడో అది నీలో నెరవేర్చబడిద్ది. కన్ఫర్మ్. ఇప్పుడు అపోస్తుల దగ్గరికి వచ్చిన సువార్తలో ఇప్పుడు ఎవరున్నారు అంటే క్రీస్తున్నాడు. అంటే ఒక్క పుల్లు సున్నా కూడా పోకుండా నమ్మటం అనేది క్రీస్తు యొక్క సువార్త. అంటే ఇక్కడ రాసి ఉన్నది చదువుకుంటేనే, మళ్ళీ దీన్ని చించుకొని మళ్ళీ ఇటొక ముక్క వద్దు, అక్కడ ఉన్నది జాగ్రత్తగా చూసుకొని అర్థం చేసుకుంటే చాలు. రైట్, చూడండి నాన్న, అపోస్తుల కార్యాలు 1:1. నేను ప్రతి సంఘంలో లూకా రాసేది కానీ యోహాను, పేతురు, పౌలు రాసేవన్నీ కూడా అసలు ప్రారంభపు ఉపదేశం క్రమం, సంఘంలోకి అపోస్తులకి ఇవ్వబడిన సువార్త ఎట్ట తీసుకొచ్చి సంఘంలోకి తీసుకొచ్చి పెట్టారో మనం చూడాలి. మనకి వాళ్ళకి తేడా ఏంటనేది ఇక్కడ దొరికిపోద్ది. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు
యేసు తాను ఏర్పరుచుకున్న, చూసారా, అపోస్తులనంట ఏర్పరుచుకున్నాడట. అంటే సువార్త మొట్టమొదట ప్రతిష్ఠితులైన అపోస్తులకి ఏర్పరచబడిన వాళ్ళ దగ్గరికి చేరింది. ఫస్ట్ అపోస్తుల యొద్దకు చేరుతుంది. అపోస్తులను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చూడండి, అపోస్తులను ఏర్పరచుకున్న తర్వాత అపోస్తులకి సువార్త భారం అప్పగించేటప్పుడు యేసుక్రీస్తు మత్తయి సువార్త 28:19 నుంచి చదువుకుంటే, చదవక్కర్లేదు, ఇవన్నీ మీకు తెలిసినలే, నాకు టైం సరిపోదని వెళ్ళిపోతున్నాను. ఇస్తే అక్కడ మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో, ఏమున్నాయి? ఆజ్ఞతో కూడినటువంటి సంగతులు ఎవరికిచ్చాడు? అపోస్తులకి ఇచ్చాడు. అపోస్తుల నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సర్వ ప్రపంచానికి. ఇప్పుడు ఒక వస్తువు, ఇప్పుడు ఈ వస్తువు ఉందండి, ఈ వస్తువు సర్వప్రపంచం అంతా వెళ్ళాలంటే నేను ఎంత నమ్మకస్తులకు అప్పగించాలా? అంటే ఇప్పుడు మన మధ్యలో నమ్మకస్తులు ఎవరు? అపోస్తులు. అపోస్తులకి ఏమున్నాయి? ఏమీ లేవు, వస్త్రాలు తప్ప ఏమి లేవు. ఇళ్ళు లేవు, వాకిళ్ళు లేవు, చుట్టాలు లేరు, బంధువులు లేరు, రక్త సంబంధులు లేదు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు. మరి అపోస్తులకు ఇళ్ళు స్థలాలు కూడా అమ్మి డబ్బులు ఇచ్చారుగా. టేకు తలుపులతో ఇళ్ళు కట్టించుకొని ఏసీలు పెట్టించుకొని తిరిగారా ఏంటి? ఏం చేశారు? అంటే ఈ సువార్త ఏం నేర్పింది అపోస్తులకి? మీ హృదయాలకు అర్థమైతే యేసు రక్తమే చేయి. అర్థం కాకపోతే ఆయన ఇంకా ఎందుకు మీకు అనుమతి ఇవ్వలేదో నాకు తెలియదు. ప్రభు అనుమతి ఇవ్వకుండా ఎవడ బ్రెయిన్కి అర్థం కాదు. అపోస్తులకు అప్పగించబడిన ఈ మహిమ కలిగిన సువార్త ఆయన ఏర్పరచుకొని పిలుచుకొని అపోస్తులు, యేసుక్రీస్తును బట్టి అపోస్తులుడనుగా పిలవబడి తిని అని రాసుకున్నాడు పౌలు. ఆ అపోస్తులకి సువార్త ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా నేనేం చదివిస్తున్నా అంటే పుస్తకం ప్రారంభం హెడ్డింగ్ చదివిస్తున్నా. ఇంకా దాని కిందకి వెళ్తే అవన్నీ చూద్దాం. ఈ పూట కొంచెం ఓర్చుకొని వినండి ప్లీజ్. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత, ఇప్పుడు చూడు, ఆజ్ఞకు ముందర ఎవరున్నారు? ఇప్పుడు చూడండి, ఎవరెవరు పనిచేస్తున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధ. సువార్తలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అంటే ఒక సంపూర్ణుడైన దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక వాక్యం చదివావు, ఆ వాక్యం చదివిన వెంటనే నీ మనస్సాక్షి ఏం అర్థం కావాలా? ఏం గ్రహించాలా? ఉపదేశం నీ దగ్గరికి వచ్చింది, నీతో మాట్లాడుతుంది, ఒక రిఫరెన్స్ చదువుతున్నావు, చదివిన వెంటనే అది నమ్మటానికి కావలసిన సహాయాన్ని నీ హృదయం ఆతురతపడి అడగాల. అడిగితే ఏమవుద్ది? అడిగినప్పుడు ఏమవుద్ది? అది పొందుకున్నప్పుడు ఏమవుద్ది? జీవం నీలోకి వస్తుంది. అంటే జీవం నీలోకి వచ్చినప్పుడు, ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, పరలోకం యొక్క ప్రోటోకాల్ మొత్తం నీ కొరకు అడ్డంగా నిలబడినప్పుడు ఇంకా ఎవడు నిన్ను టచ్ చేస్తాడు? నా కన్ను ఎట్ట అంటుంది అంటవా? ఎవడు టచ్ చేస్తాడు నిన్ను? అసలు నీ ఊహలకి ఎవడన్నా అట్ట కాదు ఇట్ట కాదు అని చెప్పగలడా? ఎవడు టచ్ చేయలేడు. మొదటి యోహాను పత్రికలు అంటాడు, వెలుగు ప్రకాశించిన తర్వాత ఇక మళ్ళీ చీకటి ఎందుకు ఉంటుంది అక్కడ? ఊరికే మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని మాట్లాడుకోవడం తప్ప. ఒకసారి ఉపదేశం నీ హృదయంలోకి వచ్చి ప్రకాశించిన తర్వాత మళ్ళా చీకటితో పని ఉండదు. అది నిన్ను టచ్ చేయడానికి వీలు కుదరదు. టార్చ్ లైట్ చీకట్లో వేసామనుకోండి, టార్చ్ లైట్కి ముందల చీకటి వచ్చి టార్చ్ లైట్ని మూసేస్తుందా? అసలు ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి వింత జరిగిద్దా? మరి మనలో జరిగిద్దని ఎట్ట భ్రమపడదాం? ఏమోనండి, అదేమనంటే అది ఒక ఐస్ క్రీము, దాన్ని మాటలేంటో తగిలించుకొని నీతిమంతుడు 7 సార్లు పడినా, అసలు నీతిమంతుడు ఎవడు నీకు తెలియాలిగా. అసలు నీతిమంతుడి లిస్టులో నువ్వు ఉన్నావు లేదు నీకు ఎడ తెలిసింది? నేను పడినా నేను లేస్తా, నేను పడినా నేను లేస్తా. అక్కడ లేదు, అక్కడ లైట్ ఒకసారి వెలిగిందా, వాక్యం నీ హృదయంలో ప్రకాశించిందా, ఇక అంతే సంగతిలో. ఇక చీకటి నేను టచ్ చేయడానికి వీల్లేదు. అందుకని ఆదిమ అపోస్తులు ఏమంటారు? వాక్యం మా హృదయంలో ప్రకాశించిందంట వాళ్ళ హృదయాల్లో.
ఇక వాళ్ళు అవసరమైతే మరణాలకు ఎదురెళ్ళిపోయారు. నీకెవడన్నా నీ పేరు గొప్ప చెప్పపోతే నీకు వచ్చింది ముసలం. నానా తంటాలు పడుతున్నాడు, గ్రూపులో అడ్మిన్గా చేయలేదని ఏ లాక్కొని పీక్కొని పించుకొని కంచుకొని. ఇప్పుడు నువ్వు చేసిన పనికి జీతం దేవుడు ఇవ్వాలా, మనుషులు ఇవ్వాలా? ఏమో మరి ఎవరెవరి హృదయాల్లో ఏముందో నాకు తెలియదు. అంటే పెదవి ఒకటి మాట్లాడిద్ది, లోపల ఇంకోటి మాట్లాడిద్ది. అంటే రెండు ఫోజులు ఉంటాయి మనలో. ఒకటి డూప్లికేటు, రెండోదేమో శరీరం. శరీరం అన్నిటికంటే నెంబర్ 1 డూప్లికేటు. దాన్ని నడిపించే మనస్సాక్షి ఉంటుంది చూసావా, అది ఇంకొక డూప్లికేటు. ఈ డూప్లికేట్ రెండు కలిసిపోయి ఏ గుంటలో పడతాయో తెలియదు. ఇక ఇటు దారి చూసుకుంటే దానికి అర్థం కాదు. ఒకసారి వాక్యపు వెలుగు నీ మనసుకి ప్రకాశించిన తర్వాత, ఇఫ్ ఎనీబడి, ప్రపంచంలో ఏది నీకెదురు నిలబడి చీకటిని తీసుకొచ్చి ఆ వెలుగు అడ్డం పెట్టే శక్తి ఇంతవరకు దేవుడు అనుమతి ఇవ్వాలి ప్రపంచంలో. అంటే ఎక్కడుందో లోపం అంటే ఇప్పుడు మనకు అర్థం కాల. ఇంతవరకు జీవానికి సంబంధించిన సువార్త మనకు అర్థం కాల. మనకు అర్థం కాకుండా ఎవడికి చెప్తావు, ఏం చెప్తావు పోయి? అందుకని ఆదిమ సంఘాలు బ్రతికుండగానే పరలోకం యొక్క ప్రత్యక్షతలు కడిగి గొప్ప నిరీక్షణతో వాళ్ళు బ్రతికారు. ఈ రోజున దైవజనుడికి ఏ ప్రత్యక్షత వచ్చిందంటే కోట్ వేసుకున్న ప్రత్యక్షత వచ్చింది అంటున్నాడు, బూట్ వేసుకున్న ప్రత్యక్షత వచ్చింది అంటున్నాడు, వీడియోలు ఫోటోలు దాన్ని ఏమంటారు, ఏమోనండి, పిల్లి గడ్డం కోటు అత్తర్ సాయిబు, ఆ సెంటు పేరు క్షమించండి నన్ను తప్పుగా అనుకోమాకండి. ఒక దైవజనుడు పేరు మోసిన పెద్ద సంఘం అండి, సన్నాయి సంఘం అనుకోండి. ఏం లేదండి, అంత దూరంలో ఉంటే, ఇక్కడి నుంచి ఆ గుమ్మం అంత దూరంలో ఉంటే నా ముక్కులు అంత పెర్ఫ్యూమ్ వచ్చి బుక్కని కొడుతుందండి. మరి నాకు తెలిసి ఏ ఫారిన్, అమెరికా, లండన్ నుంచి, ఐగుప్తు నుంచి తెచ్చుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఐగుప్తు మొత్తం వీళ్ళు వాడుకుంటారు, సినీ యాక్టర్లు వాడుకుంటారు, అక్కడి నుంచి తెచ్చుంటారు. ఎందుకంటే వీళ్ళు యాత్రలకు పోతూ ఉంటారుగా. యేసు ప్రభు నడిచిన పాదాలు చూడాలి, వీడు చూసి గుడ్డోడు అవుతుంది. వీడికి ఆనందం అంతా ఇక ఆడికెళ్ళి ఫోటోలు దిగి టిక్కి 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 అని కొట్టించుకొని రావటమే వీడి పని. ఆడికి చూపించా ఆడిపించ ఇంకోటి పట్టించా. మీకేమనిపిస్తుంది అంటే ఈయనకి ఎందుకు అవన్నీ, పులిసిన పిండి కొంచెమే సప్పరెత్తది మొత్తం. రేపు ప్రభువుని ఎదుర్కొంటా అని నుంచుంటే అక్కడ ఏం ఉండదు. నీ శరీరంలో ఎచ్చులు సోకిలే సావలేదురా అబ్బాయి, ఇంక నువ్వేమొస్తావు నాడికి. గలతీ 6:12 చదువుకోండి. తర్వాత శరీరం అందు చక్కగా అగపోడు గోరువాడంట క్రీస్తు శిలువకు విరోధిగా బతుకుతాడంట. ఏ లేఖనాలు చూసేవాడు ఎవడున్నాడు, నమ్మేవాడు ఎవడుంటాడు. శరీరంలో అందంగా కనపడాలనుకుంటే చాలు. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఒక ఎంట్రన్స్లో మాట్లాడండి. ఒక ఎంట్రన్స్లో ఏమన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు సువార్త. మొన్నటిదాకా ఆజ్ఞతో కూడిన సువార్తలు చూపించాను నేను, చాలా రిఫరెన్స్లు చూపించాను, కనీసం ఒక 5-6 నెలలు చూపించాను. ఇప్పుడు చూడండి, క్రీస్తును గురించిన సువార్త. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 1-2లో ఏం చూపుతున్నాం, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులను ఆత్మ ద్వారా ఆజ్ఞాపించి, పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించి. మీరు ఎక్కడన్నా చూడండి, సువార్తకు సంబంధించిన విషయాలు ఒక ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటి? కమాండ్. ఏర్పరచబడి పిలువబడి దాసుడుగా పరిచారకుడిగా మీరు చదవండి అపోస్తుల కార్యాలు, ఎక్కడది 13:18, 26:18 చూడండి. అపోస్తుల కార్యాలు 26:18 చూడండి. అపోస్తుల కార్యాలు 26:18 నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను
పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఏం పని చేయించుకోవడానికి కనబడ్డాడంట? దేవుడు తన ప్రత్యక్షతను సేవకునికి ఇచ్చేటప్పుడు ఎందులో ఎన్నుకుంటాడంట? దాసుడు, సాక్షి. మనం అట్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఎవరో తెలిసిన ఫౌండర్. యాడ్ నుంచి వచ్చారు నాయనలారా, ఫౌండర్ అంట. మన బిషప్ అంటే ఇంక మళ్ళీ వద్దులే, లోతుకి వెళ్ళమాకండి, కోపాలు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. నీకు వచ్చినా రాకపోయినా నేను చెప్పాల్సింది చెప్పి పోతా, నాకెందుకు. కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోండి, సిగ్గుపడండి. ఒక దాసుడు కోటు సూట్ వేసుకొని ఫోటోలు దిగి నేనెవరో తెలిసిన ఫౌండర్ అని అంటాడా యజమాని ముందర? ఇప్పుడు ఊరికే రాజుగారు ఉన్నారండి, రాజుగారు దాసుడు ఏం చేస్తాడు? రాజుగారు వస్తున్నారు హో అంటారు. బంట్రౌతు కోర్టులో జడ్జి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? బంట్రౌతు కేకేస్తాడు. వస్తున్నారని చెప్పి కేకేస్తాడు బంట్రౌతు. బంట్రౌతు కేకేసిన తర్వాత వెనకెవరు వస్తారు? అవునా? ఒక రాజుకి అనౌన్స్మెంటర్. ఇప్పుడు పౌలు ఎవరు? అర్థమైందా? పరిచారకుడు, సాక్షి. ఒక పరిచారకునికి ఏ గుణాలు ఉన్నాలో ఇప్పుడు నాకు ఈరోజు సబ్జెక్ట్ అయితే కాదు, చాలా విషయాలు నేర్చుకోవాలి. ఒక పరిచారకుడు ఎలా ఉండాలి సంఘంలో, ఒక సంఘ విశ్వాసి సంఘంలో ఎలాగుండాలి, ఒక సంఘం అంత్య దినాల్లో ఎలాగుండాలి. పౌలు పత్రికలు ఎందుకు రాశాడు తెలిసిన? ఇవన్నీ చెప్పడానికి రాసింది పౌలు. పౌలు పత్రికలు ఎందుకు రాశాడంటే, ఒక సంఘంలో సేవకుడు ఎట్టు ఉండాలి, ఒక సంఘంలో పరిచారకులు ఎలాగుండాలి, విశ్వాసులు ఎలాగుండాలి, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పడానికి రాశాడంటండి. పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో రాశాడంట. మీరు కావాలంటే చదువుతానంటే చదవండి. మొదటి నాన్న ఉందా? లేకపోతే ఎదరేదో బ్యాగ్ పెట్టి వదిలేశారు సీట్లు. ఏమంటే ఒళ్ళో పెట్టుకోండి, మరి ఏం చేస్తాం, కొద్దిసేపు బరువు మొయ్యండి. నేనేమంటున్నానంటే, పౌలు చేత పరిశుద్ధాత్ముడు రాయించినప్పుడు, ఇప్పుడు యోహాను సువార్త రాసేటప్పుడు ఏమన్నాడు? ఇవన్నీ ఎందుకు రాస్తున్నాం తెలిసిన? యేసుక్రీస్తు, చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి. జీవవాక్యం గుర్చినది ఆది నుండి, యోహాను 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును. చూడండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి రాయబడను. ఇవి రాయబడి మొత్తం దేనికి సంబంధించి? అర్థమైందా లేదా? ఇప్పుడు నువ్వు రాసింది, లేఖనాల్లో రాసింది, పరిశుద్ధుల ద్వారా, అపోస్తుల ద్వారా రాసిన సంగతులన్నిటిలో ఏముంటుంది? అవునా? ఇప్పుడు అపోస్తులు రాసినప్పుడు క్రిస్మస్లు కానీ, గుడ్ ఫ్రైడేలు కానీ, ఈస్టర్లు కానీ రాశారు ఎక్కడన్నా సంఘాల్లో? మరి మీరెవరి దగ్గర ట్రైనింగ్ అయ్యారు? ఇక మళ్ళీ ఇప్పుడు నోరు రాదు, వచ్చే నెల మళ్ళీ స్తోత్రం. వచ్చిన వాళ్ళు ఎవరు రారు. మనలో మనమాట ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? అపోస్తులు ఎవరికన్నా ట్రైనింగ్ ఇచ్చారా? క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్ అన్నారు ఎక్కడన్నా? సువార్త ఒక ఆజ్ఞ. కలిపి చెరుపుకొని మనం నచ్చినట్టు పోజులు ఇచ్చుకొని మెలికలు తిరిగితే అక్కడ పాము తిరిగినట్టు తిరుగుతావు తప్ప పరలోకం ఉండదు. ఇక భూమండలం మీద నీ ఆయుష్కాలం మొత్తం ఈ అటు తిరగటం, ఈడు తిరగటం, ఆడు పిలితే పోవటం, ఈడు పిలితే పోవటం, తిరుగు. నీ ఏమనలేక సగం మింగుతున్నా లోపలికి. సంఘాలకు ఒక దైవజనుని తీసుకెళ్ళి అప్పగిస్తేనండి, చదవండి. మీకు ఎక్కడ? మొదటి తిమోతి 3:15, 3:14-15 చదువున్నానా? నాకెందుకు, అక్కడ ఉన్న వాక్యాలు చూపితే సరిపోద్ది, నాకెందుకు. శీఘ్రముగా నీ వద్దకు వస్తునని, శీఘ్రముగా నీ దగ్గర, తిమోతి నీ దగ్గరికి తప్పకుండా వస్తున్నని నిరీక్షించుచున్నాను. నిరీక్షణతో నేను ఎదురు చూస్తున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా ఇప్పుడు చూడు,
ఇప్పుడు చూడండి 15 వచనం చూడండి ఎంత చక్కటి మాట. జీవము గల దేవుని సంఘములో, ఇప్పుడు చూడండి దేవుని మందిరం సంఘం. చూసారా, నేను ఒక్కొక్క మాటను విడదీయటానికి టైం సరిపోదు కనుక నాకు సమయం తక్కువగా ఉంది, నేను పరిగెత్తాలి. చదువునానా. అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఇప్పుడు ఈ సంగతులు ఎందుకు రాస్తున్నాడు పౌలు? తిమోతికి పత్రిక ఎందుకు రాస్తున్నాడు? ఎఫెసీ సంఘానికి ఎందుకు వెళ్ళి చదవాలా? ఏం పని పాటలేదా? పౌలు పత్రికలు రాస్తే సంఘాలన్నీ చదవాలా? సేవకులందరూ చదవాలా? అవసరం అంటారా? ఎందుకు రాస్తున్నాడో చెప్తున్నాడు పౌలు. ఏమని చెప్తున్నాడు తెలిసిన? సంఘము, దేవుని మందిరము, మందిరంలో ఉండే సంఘం, సంఘంలో ఉండే సంఘ పిల్లలు ఎవడు ఏ పాత్రను పోషించాలో అవన్నీ నేర్పటానికి రాస్తున్నాడంట పత్రిక. మరి మనం ఏం నేర్పుతున్నాం సంఘాలకి? పుట్టినరోజు, పెళ్లి రోజు, దినం రోజు, తద్దినం రోజు. ఎందుకు? ఈ రోజులన్నిటిని పెడితే మీరు చదువుకోండి. గలతీ 4:9 నుంచి 11 దాకా తర్వాత చదువుకోండి. నాకు అన్నిటికీ చదివితే టైం కుదరదులే. చదువుకోండి. గలతీ 4:9 నుంచి 11 వరకు 10 వరకు. తర్వాత గలతీ 1:6 నుంచి 8, 9 వరకు చదువుకోండి. తర్వాత మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి తీరిక కూర్చొని చదువుకోండి, రాసుకొని చదువుకోండి. అరిసి పేగులు నొప్పులు పడుతున్నాయి. చెప్పి పాడిందే పాడరా, పాసిపాడ దాచురా పాడుతూనే ఉన్నాం. ఒక్కళ్ళ మారినోళ్ళు కనపడతలా. ఎన్ని పాడినా మేము వింటే అంటున్నారు. నేనేమేమంటాం? అంతే ఉండు, ఒకరోజు వస్తుందిగా. అపోస్తులకి మేము ఇచ్చాం, ఇదిగో సువార్త భారాన్ని అపోస్తులకి మేము ఏర్పరచుకొని ఇచ్చాం. ఏర్పరచుకున్నవాడికి ఏమీ లేవు, వెండి లేవు, బంగారం లేవు, వజ్ర వైడూర్యాలు లేవు. ఈ రోజున చైన్లు వేసుకొని 4 ఉంగరాలు పెట్టుకొని ఊగుతున్నారు ఇవాళ ప్రసంగాలు చేస్తారు టీవీల్లో. ఆయన చూసి నేర్చుకోండి బాగా. కొంచెం మాదిరని ఉండాలిగా. జాగ్రత్త, పులిసిన పిండి కొంచెమే స్టార్ట్ అవుద్ది, అది ఇప్పుడు కాదు. నువ్వు చచ్చిపోయే లోపల పెద్ద పులిసిన పిండి అవుద్ది. ప్రభా నేను ఎగురుతా అంటే అక్కడ నువ్వు విడిచిపెట్టబడ్డావు నాయన కొడుక, అసలు నువ్వెవరో నాకు తెలియదురా అబ్బాయి అంటాడు ఆయన. ఆ రోజున మరి ఎంతకాలం నేను నమ్మిన విశ్వాసం, నేను టచ్ బొచ్చని లేపిన విశ్వాసం అంతా ఏమైంది అంటే అసలు ఆయనకి నీకు సంబంధమే లేదన్నాడు. కారణం ఏంటో తెలిసిన? అసలు అపోస్తుల ద్వారా అప్పగించబడిన సువార్త వేరు. వాళ్ళు సంఘంలోకి సువార్తను ఎట్లా తీసుకొచ్చారు చూద్దాం ఇవాళ ప్రభు కృపను బట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి అపోస్తులకు అప్పగించబడిన సువార్తను తీసుకొని వెళ్తే సంఘానికి అపోస్తులు ఎలా స్టార్ట్ చేసి వాక్యం చెప్పారు? ఇప్పుడు 1 తిమోతి పత్రికలు ఇప్పుడు 3, 14, 15 వచనాలు చూసాము. 15 వచనంలో ఏమని చెప్పేశాడు? జీవము గల దేవుని సంఘములో. చూసారా, సంఘంలో అది కూడా ఏ సంఘం అంటది? జీవము గల దేవుని సంఘం. అర్థమైందండి? పత్రికలు మీరు ప్రారంభించేటప్పుడు ఎప్పుడైనా చూడండి, అపోస్తులు కానీ ఎవరైనా సరే మీరు చూసుకోండి, ఆ పదాలు లేకుండా ఉండదు. మీకు ఉదాహరణకి చెప్తాను, లేదు సేవకుని. ఇప్పుడు వెళ్దాం, మనం ముందుకెళ్దాం. జీవము గల దేవుని సంఘంలో ఎవరు ప్రవర్తింపవలనో. అసలు చూడండి, ప్రవర్తింపవలనో అంటే అర్థం ఏంటి? ప్రవర్తన అంటే అర్థం ఏంటి? ప్రవర్తనలో ఎప్పుడు కూడా క్రియలు ఉంటాయి. ప్రవర్తనలో క్రియలు ఉంటాయి. మీ ప్రవర్తన ఎలాగుండాలి సంఘంలో? ఇప్పుడు నేను అంటాను, ఒక్కసారి మీ ప్రవర్తన ఎలాగుండాలి సంఘంలో అనే మాట నేను అడిగాను అనుకోండి, ఒక దైవజనుడు టక్కున లేచి అయ్యా 2-3 మాటలు టపా చెప్పగలరా? సర్దుకోమాకండి. బ్రెయిన్లో ఉంటుందండి, లోపల ఉంటుందండి, మాకు తెలుసండి. సర్దుకోమాకండి. దాన్ని క్రియల్లో చూపించగలిగితే దేవునికి మహిమ. కంటిన్యూ చేయనా? అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో. జనులు అంటే అందరూ, కాపరి, సంఘ పెద్ద, విశ్వాసులు అందరూ ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియవలనని. అది మనందరికీ తెలియాలని ఈ సంగతులు నీకు రాయి. ఎవరికి తెలియాలి? సేవకుడికి తెలియాలి, సంఘానికి తెలియాలి. ఇప్పుడు మీతో పాటు సంఘ పిల్లలు ఎందుకు తీసుకురారు?
నేను మా దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మా సంఘ పిల్లల 30 మంది యవ్వన బిడ్డలను తీసుకొని బయ్యను పోయేవాడిని మా దైవజనుల దగ్గరికి. నన్ను అనేవాడు మా అయ్యగారు పిల్లల కోడి అనేవాడు. రే పిల్లల కోడి వచ్చిందా అనేవాడు. ఎందుకు? ఒక క్రీస్తు సువార్త ద్వారా వచ్చే సంపూర్ణత అందులో పాలు పంపులు నాకు ఉండాలి, నా బిడ్డలకు కూడా ఉండాలి. దయచేసి ఇకనైనా మీకు దేవుడు అనుగ్రహించిన భార్యలను కూడా తీసుకొని రండి ప్లీజ్. భోజనం గ్యారంటీకి పెడతా, మంచి భోజనం పెడతా, ఏం సందేహపడద్దు. మటను చికెన్ పెట్టను, ఓన్లీ వెజిటేరియనే. అవి పెట్టి మీ ఆరోగ్యాలు దెబ్బతీసే పరిస్థితికి అయితే నేను రానివ్వను. అంటే కూరగాయల్లో మందులు లేవనేం కాదు, అవి కూడా పెద్ద తట్టే. ఏం చేస్తాం, వాటి మీద ఇది కొంచెం బెటర్ కదా అని. కనుక నాన్న, ఒక నడకని పరిశుద్ధుల్ని నడిపించినటువంటి సువార్తకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని, ఆ వాల్యూస్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు పౌలు రాసేటప్పుడు ఎందుకు రాస్తున్నాడు, ఆ కాన్సెప్ట్ తెలియాలి. వాక్యం ఆత్మ ఈ అధ్యాయం ద్వారా నన్ను ఎలా దర్శిస్తుంది అనేటువంటి సంగతిని మనం ఇన్వాల్వ్ అవ్వాలి, దాని వాల్యూస్ తెలియాలి. ఆ ఉపదేశం నీతో నాతో ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందనే వాల్యూస్ నీకు తెలియాలి. ఇప్పుడు పౌలు పత్రికలు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంట? జీవము గల దేవుని మందిర సంఘంలో ఒక్కొక్క ఆత్మ ఎలాగుండాలో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాస్తున్నాడు. ఇప్పుడు సంఘంలో ఎవరి పాత్ర ఏంటి అనేది ఖచ్చితంగా రాశాడు. ఇప్పుడు రాసిన సంగతి నువ్వు తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక చదువుతున్నావు అంటే నీకేం అర్థం కావాలి? సంఘంలో నీ పాత్ర తెలియాలి. ఒక చిన్న పాత్ర కూడా చెప్తా. 5వ అధ్యాయం చదువుతారా? మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువున్నాను, మొత్తం వద్దులే. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి, వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అతన్ని హెచ్చరించాలి. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధస్తులను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవనస్తులను హెచ్చరించుము. ఎవరు? పాస్టర్కి ఏముండాలన్న పూర్ణ పవిత్రత, పరిశుద్ధత దైవజనుడికి ఉండాలి. ఇప్పుడు ఈ దైవజనుడికి సంఘంలో పిల్లలంతా ఎవరంట? నాన్న, తండ్రి, అక్క, చెల్లెలు, అన్నదమ్ములు. అవునా? ఇప్పుడు ఒకే సంఘంలోనే పులిసిన పిండి ఎట్టుంటుందో చూడండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను సంఘ కాపరిని, నన్ను నేను చెప్పుకుంటే మంచిదిగా, మిమ్మల్ని ఏమనంటే ఎందుకు ఊరుకుంటాను? ఇప్పుడు నేనున్నాను, మా సంఘంలో ఒక అబ్బాయి ఉన్నాడు, మా సంఘంలోనే ఒక అమ్మాయిని కూడా చూసి చక్కగా పెళ్లి చేస్తాను. కాపరికి సంఘ పిల్లలు ఎవరు? సిస్టర్స్, బ్రదర్సేనా? అవునా? ఇప్పుడు ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సంఘంలో? మీ హృదయాలకి అర్థం కావాలా, యేసయ్యకి అర్థం కావాలా, చెబుతున్న నాకన్నా అర్థం కావాలి. ఒకే సంఘంలో పెళ్ళిళ్ళంట, ఒకే సంఘంలో లవ్ అఫేర్లు అంట. యేసు రక్తమే చేయి. దైవజనుడు ఏ దేహంతో ఉండాలంట? పవిత్రమైన దేహంతో ఉండాలంట, పరిశుద్ధమైన దేహం. మరి పులిసిన పిండి ఎట్ట దూరిందో, అది పులిసిన పిండి అని ఎవరికన్నా అర్థమైద్దా? ఇప్పుడు సంఘాలకి వెళ్ళి కొంతమంది విశ్వాసులు దేనికి వెళ్తారు తెలిసిన? ఆ సంఘంలో చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎవరో వాళ్ళు చూసి పెళ్ళి చేద్దాం. దెలిపియా సంఘాలు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద సంఘాలు, వాటికి ఏదో విమర్శించే వాళ్ళు నాకు శత్రువులు కాదులే. దెలిపియా సంఘాలు, గలిపియా సంఘాలు, సన్నాయి సంఘాలు ఏవో ఉంటాయిలే, పేర్లు చెప్పలేక బాధతో చెప్తున్నా. అక్కడికి ఎస్పెషల్లీ వెళ్ళేవాళ్ళు ఎత్తుక్కుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడికే వస్తున్నారంటగా. దైవజనుడు బలిపీఠం మీద ఉండి పవిత్రత గురించి సంఘానికి చెప్పాలి. సంఘంలో చేర్చబడిన వాళ్ళంతా ఎవరో? వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చెప్పగలిగిన దమ్ముందా? తిమోతికి ఇప్పుడు సంఘంలో ఎట్టుండాలో రాశాడుగా పౌలు, రాశాడా లేదా? ఇప్పుడు ఈ నియమం మన దగ్గర ఉందా? మన పాస్టే పెళ్ళిళ్ళ బ్రోకరు. బైబిల్ నిండా ఫోటోలు అండి, నా కళ్ళతో నేను చూశానండి. ఈ కళ్ళతో ఇటు చూసా.
మామూలు చూడలేక కలజోడు కూడా పెట్టుకొని చూసా. ఇంత లావునుంది. ఏంది ఇంత లావునుంది? ఏందంటే దానిలో కూడా దశమ భాగాలు వస్తాయంట. ఎందులో? పెళ్లి కట్నంలో కూడా అక్కడ కూడా వదిలే పని లేదు. సచిన్ శవం దగ్గరికి వెళ్ళినా కూడా గుడ్లు అంట ఇటు చూస్తాయంట, చేతులంట. ఎవడొచ్చినా ఆడి చేతులే. విశ్వాసులు చెప్తున్నారండి ఆ విషయాలన్నీ. బయటికి ఎవరు చెప్తారు? విశ్వాసులే చెప్తారు. మా అయ్యగారు ఎలా చూస్తూ ఉంటాడంటే మా చేతులు ఎంకండి అంటామంటారు. ఏం నాకు తెలియదు, ఎవరో మనోళ్ళు కాదులే, బయట వాళ్ళు. ప్లీజ్ అండి ఆ నడకని చూడండి. ఇప్పుడు పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు. బాబు సంఘంలో ఎవరి పాత్ర ఎలా ఉండాలి, ఎంత చక్కటి అండి. పేతురు కూడా చెప్తాడు సంఘ పెద్ద ఎలా ఉండాలి. అసలు పరిశుద్ధులు వాళ్ళు రాసిన పత్రికల్లో ఎవరి పాత్ర ఎలా ఉండాలి. ఏ రోజైనా సంఘ కాపరిని వెళ్ళి అయ్యా ఒక విశ్వాసిగా నేను ఎట్లా ఉండాలో వాక్యం చెప్పండి అని అడుగుతారా పిల్లలు ఎవరన్నా? అలా అడిగేటట్టు వాళ్ళని స్వతంత్ర ఆత్మ సంబంధమైన ఒక స్వతంత్రతకి వాళ్ళని దగ్గర చేర్చుకుంటారా సేవకులు? చేర్చుకోరు. వాడు అడిగితే వీడు చెప్పడానికి వీడు ఎక్కడెక్కడో కాపీలు కూడా చెప్పుకోవటమేగా. తెల్లారితే కాపీ రైట్, యూట్యూబ్ రైట్. అసలు నీకు బోధించేవాడు అపోస్తుల దగ్గర ఎదిగి బోధించేవాడేనా? ప్రతిష్ఠితుల దగ్గర ఎదిగి సేవకు పంపబడినోడేనా? అసలు ఏం చూడరండి. ఆడు మాట్లాడితే ఐస్ క్రీమ్ మాట్లాడి, ఆడు లేపితే సచ్చినోళ్ళని లేపటమే. ట్యాక్సీ అంటే ఆడు లేచిపోయి నుంచోటమే. ఈ టచ్లు బొచ్చులు ఇవన్నీ అని పరలోకం ఎవడు వెళ్ళడండి. ఇక్కడ ప్రతిష్ఠితులైన అపోస్తులకు అప్పగించబడిన సువార్తను ఎట్ట తీసుకెళ్ళారు తెలుసా సంఘంలోకి? ఒకసారి చూస్తారా? తిమోతిలోనే చూడండి. అంటే చాలా పత్రికలు ఉన్నాయండి, అన్నిట్లో 14 పత్రికలు, అన్నిట్లో చూసినా మీకు అవే దొరుకుతాయి. ఉదాహరణకి ఇది ఎలాగో తిమోతి తీసాంగా, అది చూడండి. మొదటి తిమోతి పత్రిక 1-2 వచనాలు చదవండి. 1-2 వచనాలు కనీసం మనం 5-6 నెలలు నేర్చుకోవచ్చు. 5-6 నెలలు పట్టింది 1-2 వచనాలు నేర్చుకోవడానికి. చక్కటి పదాలు చూడండి. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుల ఏ ప్రకారంగా అంట? ఆజ్ఞ ప్రకారము. చూసుకోండి. పరిశుద్ధులు ప్రతిష్ఠితులు ఉపదేశ క్రమాన్ని తీసుకొచ్చేటప్పుడు సంఘానికి ఏ ఇంటిమేషన్ ఇస్తున్నారంటే దిస్ ఈజ్ ఆజ్ఞ. ఇది ఎక్కడ ప్రారంభించాడు దేవుడు? ఏదైనా తోటలో ప్రారంభించాడు. బాబు ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ కమాండ్. కంటిన్యూ చేయను. విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగును గాక. ఏమర్థమైంది చెప్పండి? ఏనా? ఇప్పుడు ఇందులో 5-6 నెలలు నేర్చుకునే విషయాలు ఏముంటాయి? ఏమనిపించింది చెప్పండి? పోనీ నేను క్లూ ఇచ్చానుగా 5-6 నెలలు పట్టిద్ది అన్నాను. ఏమి విషయాలు ఉన్నాయి అక్కడ? అసలు ఇప్పుడు ఒక సంఘానికి ఒక పత్రిక రాసేటప్పుడు 2 వచనాల్లో రాశాడు. ఈ 2 వచనాలు అర్థం కాకుండా ఈ మొదటి తిమోతి పత్రిక 6 అధ్యాయాలు అస్సలు ఒక్క మొక్క నీకు అర్థం కాదు. ఏ వచనం అర్థం కావాలన్నా 1-2 వచనాలు నీకు అర్థమైతే ఇవి 2 వచనాలు పునాదులు. ఈ 2 వచనాలు నీ మైండ్కి కనుక అర్థమైతే మిగతా అన్నిటిలో ఏ పదం నీకు చూసినా ఆ 2 వచనాల్లో నుంచి అటాచ్మెంట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు పునాది కలిగిన మాట కనుక నీ జీవితంలో నీ గ్రహింపు లేకుండా నువ్వు పత్రికలు చదువుకుంటూ వెళ్తే ఏం అర్థం కాదు. పెద్ద గుడ్డు సున్నా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దగ్గర 10 అంశాలు ఉన్నాయండి. అందులో 1-2 వచనాల్లో 10 రకాల అంశాలు ఉన్నాయి. చూడండి ఏమని స్టార్ట్ చేశాడు? చదువునానా? మన రక్షకుడైన దేవుని యొక్కయు. రైట్. ఇప్పుడు చూడండి, మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే రక్షకుడు అని స్టార్ట్ చేశాడు.
దేవుని యొక్కయు అంటే సువార్త, అపోస్తులకు ఇవ్వబడిన సువార్త సంఘంలో ఎలా స్టార్ట్ చేస్తారంటే ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ సువార్త వినేటప్పుడు దేవుని ద్వారా సంఘానికి ఏమొస్తుందంటే నెంబర్ 1 రక్షణ వస్తుంది. ఇది సువార్త. ఇప్పుడు మన సువార్తలో ఏం చెప్తాం? దేవుడు ఆ బిడ్డను దీవించాడు, కాపాడాడు, హల్లెలూయా. ఏ కూటం అంట? కృతజ్ఞత కూటం. ఆడు మేలు పొందినోడు గుడికి అసలు రాడు. ఆడమ్మ నాన్న డేకుంటూ వస్తారు. ఆళ్ళలో ఒకళ్ళకి ఇష్టమైతే వస్తారు, ఒకళ్ళకి ఇష్టమైతే రాడు. వాళ్ళ అబ్బాయి మాత్రం సచ్చిన రాడు. ఆడు పుట్టినరోజుకి ఈ పాస్టర్ కూటం పెడతాడు. ఇప్పుడు అక్కడ పిల్ల బంగారం, పిల్లడు బంగారం, బీటెక్ చదువుతున్నాడు అనుకుంటా కదా. ప్రభా దీవించు. ఏందండి బాధలు, ఏంది ఆ కర్మ? నేనంటాను, ఒరే బాబు, క్రీస్తు దగ్గరికి రావాలంటే దేవుడు నీకేమిస్తాడంటే రక్షణ ఇస్తాడు. నువ్వు రక్షణ అంగీకరించావా? అంగీకరిస్తే నేను వచ్చి కూటం పెడతాను రా అబ్బాయి అను. ఎంతమంది వస్తారు నీ సంఘానికి? సొత్త మనం పెట్టే పిచ్చి కోటాలకి జనం వస్తున్నారు తప్ప వాక్యం కొరకు రాట్ల. ఒక ఆయన వచ్చి నన్ను, పాస్టర్ గారు మీకు బరియల గ్రౌండ్ ఉందా? మీ సంఘానికి వస్తే ఒకవేళ చనిపోతే బరియల గ్రౌండ్ ఉన్నట్టుదా అన్నాడు. నా సంగతి తెలియక వచ్చేవారు. అబ్బాయి మీకు తెలియదు అయ్యారు. అయ్యా బాబు, మా శవాలు రోడ్డు మీద కుక్కలు పీకి తింటాయి. అసలు మా దగ్గర మా ముఖం చూసేవాడు అక్కడ కూడా ఉండడు. అంతకిష్టమైతే మా మందిరానికి రా, లేకపోతే పో అన్న. అబ్బో ఎట్టయితే మాకు ఎక్కడ చాలా సంఘాలు ఉన్నాయి, భూమి ఉన్న ల్యాండ్లు, మేము చచ్చిపోతే పాతి పెట్టే సంఘాలు ఉన్నాయి. వీడి టెంపర్ అంతా ఏంటి? వీడు చస్తే పాతి పెట్టాలంట. వీడు బతికొండంగా పాపం లేని జీవితం చేయటం అనే సంగతి వీడికి సువార్త అర్థం కాదు. వీడికి దానికి సంఘాలు ఇది చేర్చుకునే వాళ్ళు ఎంతమంది మోనార్కులు ఉంటారు? వెల్కమ్. రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా వదిలిపెట్టట్లా. ఆ పింఛన్ వాళ్ళు కూడా అసలు ఏమాత్రం దయా దాక్షణ్యం కూడా ఉండట్లా. ఏమోలేండి, యేసు రక్తమేచి అపోస్తులు ఎక్కడండి వాళ్ళకి ఏండి బిల్డింగ్లు అమ్మేసి ఇస్తే పొలాలు బిల్డింగ్లు అమ్మేసి ఇస్తే వాళ్ళు పంచిపెట్టేశారంటే, నువ్వు ఎవడి దగ్గరికి ఏ స్వరం వింటున్నావు, ఏ నాదం విని డ్యాన్స్ చేస్తున్నావు? నీకు ఊదేవాడు ప్రతిష్ఠితుల దగ్గర ఎదిగినోడేనా తెలియదు. నీ బాధ అంత ఏంటో. మన మినిస్ట్రీ ఏంటో తెలిసిన ఫౌండర్ ఆ నాన్న చచ్చిపోతాడు పాపం. ఆయన ఏదో కష్టపడి కన్నీరు గారిచి ఏదో సేవ స్టార్ట్ చేసి ముక్కి మూలిగా ఆయన చేస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇక ఆయన ఫోటో పెడతాడు బ్యానర్కే, హీఈస్ ద ఫౌండర్. మరి దేవుడు ఎవరు? నాకు అనిపిస్తుంది దాసుడికి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చి అలంకరించి ఎద్దుని కనుక వధించే ఎద్దుని కనుక అలంకరించి పెట్టినట్టు ఉంటుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. దేవుని కృపను మాకు మినిస్ట్రీ పేర్లు కూడా లేవులే, రిజిస్ట్రేషన్ లేవు, మినిస్ట్రీ పేర్లు లేవు. వస్తే నీకు వాక్యం చెప్తా, పరిశుద్ధతే మన ఇద్దరికి రిలేషన్ అయిపోయింది. పో ప్రభు పిలిస్తే ఎగిరిపోదాం, లేకపోతే నువ్వు ఏడన్న దూకు, మాకెందుకు, వచ్చారా లేకపోతే లేదు. ఇప్పుడు చూడండి, ఒక రక్షణతో స్టార్ట్ చేశాడు దేవుడు. ఒక మనిషికి సంఘంలోకి చేర్చబడినోడికి రక్షణ ఇస్తాడు, గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేశాడు. మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు. చూడండి, రెండోది ఏంటంటే నిరీక్షణ. రక్షణ గురించి మాట్లాడిన తర్వాత నిరీక్షణ గురించి మాట్లాడుతున్నాడు. నిరీక్షణ, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు. చూడండి, నిరీక్షణ అయ్యున్న ఎవరంటే క్రీస్తు అంట. సువార్తకి ఎప్పుడు కూడా విత్ అటాచ్మెంట్ త్రూ జీసస్. ఇప్పుడు నీకు రక్షణ రావాలన్నా నిరీక్షణ రావాలన్నా ఎక్కడి నుంచి రావాలి అంటే క్రీస్తు నిన్ను నమ్మాలి, ఆయన నిన్ను నమ్మాలి, నువ్వు ఆయన్ని నమ్మాలి. అప్పుడు ఆయన ఆస్తి నీకు ఇస్తాడు. ఆయన ఆస్తి నీకేమిచ్చాడు? దేవుని కృపను బట్టి మా అయ్యగారి ప్రార్థన చేస్తానండి, పెద్ద బిల్డింగ్ అప్పు చేసి కట్టానంటే 15 లక్షలు పెట్టా.
15 లక్షలు పెట్టి నువ్వు అప్పు చేసి కట్టడానికి పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట. మరి ఇవన్నీ ఏడ ట్రైనింగ్ అయ్యారు, ఎక్కడ ఏరుకొచ్చి పెట్టుకున్నారు, ఏం బాధలో ఆ సంఘానికి అప్పు చేపించి నువ్వు ప్రార్థన చేసేది ఏంటి? ఏం ప్రార్థన చేస్తావు? ప్రభా అప్పు పెరగాలయ్యా అంటావా? వీడు అప్పు చేయటం అలవాటు పడినోడికి ఏమో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మీరే ఫిల్ చేసుకోండి. ఏసుకెళ్ళి 18, 16లోనే అక్కడ ఉంటాయి, చాలా చోట్ల ఉన్నాయిలేండి, చూసుకోండి. చదువున్నాను. చూడు, ఒక ప్రతిష్ఠితుడు గుండెల్ని ఉపదేశం అంటే సువార్త, క్రీస్తును నమ్మిన సువార్త ఒక దైవజనుడు గుండెల్లో ఏ సంగతులతో నింపి మాట్లాడిస్తుంది? హల్లెలూయా, మన సంఘ పెద్ద పుట్టినరోజు, మనందరం సన్మానం చేద్దాం, దండలేద్దాం. సంఘ పెద్ద ప్రతి నెల 10,000 ఇస్తున్నాడు. అవునా? సువార్త ఇది నేర్పిద్దా? ఏం నాకు తెలియదు. ఇక్కడ వాళ్ళకెవరికి నేర్పలా. సువార్త అపోస్తులకి నేర్పింది ఏం నేర్పారు? ఏంటి నేను చెప్పాను చిన్నయ్యే, అదేం పెద్ద తప్ప? అవునా అనుకో, నాకెందుకు. పులిసిపోద్ది, పులిసిపోయి ఉబ్బిపోద్ది, అది బొర్లిద్ది. అభిషేకం బొరలదు, పులిసిపోయింది బొర్లుద్ది. నా ప్రభు ఎవరో తెలిసిన? పులి అని రొట్టె వంటి వాడు. గట్టిగా చప్పలు కొడి, గట్టిగా. పులి అని రొట్టె వంటి పరిశుద్ధుడు నా దేవుడు. ఆయన చిన్న శతగా ఇది అనుకున్నావా? మాదిరి. ప్రతి దానికి అయ్య వైపు చూడాలా, అయ్య రక్తంలో, ఆయన శరీర రక్త మాంసాల్లో చూడాలా. ఆయనండే సృష్టికర్త అయ్యుండి ఒక మట్టి మనుషుడు ఏలియా, మోషే లాంటి వాళ్ళు వస్తే ఆడ దగ్గర కూర్చొని నేర్చుకున్నాడండి నా ప్రభు. కొట్ట చప్పలు కొట్ట, ఏమి తీరుడండి నా ప్రభు. నిజంగా ఒక 50 మంది సంఘ పిల్లలు ఉంటే వాళ్ళు ఇట్లాంటి పరిశుద్ధుల సేవకులు కొట్టాలకు రారు. గట్టిగా 100 మంది సంఘం ఉన్నవాళ్ళు సేవకులు ఇలాంటి ప్రతిష్ఠితుల ఉపదేశ క్రమంలోకి రమ్మంటే రారు. నువ్వు వెళ్తే నీకు పాట ఇవ్వాలా, నీకు దండేసి పండు ఇవ్వాలా, గణపరచాలా. ఏమండి ఎక్కడన్నా మా వాల్ పోస్టులో మా పేర్లు ఉన్నాయండి, కాంటాక్ట్ ఒక ఫోన్ నెంబర్ తప్ప ఏమి ఉండవు. మహిమ ఘనత ఎవరికి చెందాలా? దేవునికి చెందాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మొన్న పెద్ద సేవకులు ఇక్కడ వచ్చి మీటింగులు పెట్టారు, విజయనగరం అట్లా అనేక ప్రాంతాల నుంచి. మొన్న భారతదేశం జెండా ఎగరేసి పావురాలు, దండలు, బొండలు, గుండలు ఎగరేస్తున్నారు వాళ్ళు. ఒక దేశ సాంప్రదాయం, ఒక దేశానికి స్వతంత్రం వచ్చిందని ఒక సాంప్రదాయ దినంగా ప్రజలందరూ కలిసి ఒక రోజుని కేటాయించుకున్నారు. ఆ రోజుతో నీకేం పని? మనుషులు కల్పించిన పండగ దినాలతో నీకెందుకు? ఏం మీ హృదయాలకు ఎలా అర్థమవుతున్నాయో నాకు తెలియదు. నా ప్రభుకు అప్పగిస్తున్నాను, ఎవరిని ఏం అనలేను. అపోస్తులు సంఘానికి ఏ విషయాలు చెప్తున్నారు చూడండి. రక్షకుడైన దేవుడు, నువ్వు నమ్మే దేవుడు ఎవరో తెలిసిన? నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను రక్షించే దేవుడు ఆయన. నెంబర్ 2, రెండోది ఏంటో తెలిసిన? నిరీక్షణ కలిగి, నిరీక్షణకు ఆధారం ఎవరంట? యేసుక్రీస్తు. క్రీస్తు యొక్క నిరీక్షణ. కంటిన్యూ చేయనా? క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము. చూసారా? ఎవరి ఆజ్ఞ? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, ఇద్దరు కలిసి ఇచ్చిన ఆజ్ఞ అంటది. ఇప్పుడు వాళ్ళు ప్రకటిస్తున్న సువార్తకి ఆ సువార్త వెనక ఉన్నటువంటి ఆజ్ఞలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. చెప్పండి. ఇప్పుడు మన సువార్తకి వాక్యంలో అపోస్తులు సంఘాలకు నేర్పని విషయాలు ఇతర పాస్టర్లు పెద్ద సంఘాలు 20 సంఘాలు ఉండేయండి అనేవాడు ఏదైనా కొత్తది నేర్పితే ఇక ఆడెనక తందానా తానా వాడు ఏదైనా తందానా తానా అంటే నువ్వు కూడా తందానా తానా. మనము దినమునకు అంటవును కూటం పెట్టడం నీకెందుకు శరీర ప్రేమ? నేనేమంటానంటే ఒక ఆత్మను రక్షించుకోవడం యేసయ్యకి తెలియదండి, సృష్టికర్తకు తెలీదా? ఆయన ఏ మార్గంలో నడిస్తే ఒక ఆత్మ రక్షించబడదు ఆయన తెలీదా? ఆయన సంఘాలకు నేర్పన, అపోస్తులకు నేర్పన విషయాలు నీకు నాకు నేర్పాడా? యేసు ప్రభు కూడా మహిమలోకి వెళ్ళాడుగా.
12 మంది అపోస్తులు కూడా చనిపోయారుగా. వాళ్ళకి ఎవడన్నా దినాలు తద్దినాలు జ్ఞాపకార్థ కోటాలు సంవత్సర కోటాలు ఎవడని పెట్టాడండి? మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు, పరిశుద్ధ జీవితం ఉండదు. వాడికి వాళ్ళ నాన్న చచ్చిపోతే నెల క్షమించండి సంవత్సరం 1వ సంవత్సరం 2వ సంవత్సరం 3వ సంవత్సరం కోటాలు పెట్టి పాస్టర్లు లేరనుకుంటున్నారా? అట్లాంటి కోటానికి ఒకటి వెళ్ళా నేను ఈ మధ్యకాలంలోనే. దానికి నన్ను కూడా పిలిచారు, పేరు చెప్పను. తప్పంటలేదండి, తెలీదు, తెలుసుకోండి, తప్పే ఉంది. అపోస్తులకి ఇవ్వడం దినం తద్దినం చేశాడా? నీకు ఇవ్వడం నేర్పాడయ్యా? ఇంత జీవగ్రంథం రాసినప్పుడు ఒక్క ముక్క రాస్తే ఏం పోయింది? వారు జ్ఞాపకార్థ కూటం పెట్టుకున్నారు అని ఒక మాట ఇరికితే జీవగ్రంథం ఏమన్నా పొడుగు తగ్గిద్దా? ఆయన పరిశుద్ధ లేఖనాలు ఏది రాసిన దానిలో జీవం ఉంచాడు. ఇప్పుడు నువ్వు ఆ ఉపదేశం పరిశుద్ధులు అపోస్తులు సంఘాలకు నేర్పింది కాకుండా మీరు చేసే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ కూడా పులిసిన పిండి అయిపోతాయి. అవన్నీ నీ భక్తిని సర్వనాశనం చేస్తాయి. నువ్వు ప్రభువుని ఎదుర్కొనేటానికి ఏముండదు. మన భూమండలం మీద ఒకడెచ్చులు ఒకడు చెప్పుకొని ఊగటమే. మీరు కావాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 40 నుంచి చదువుకోండి. 40 నుంచి 5-6 వచనాలు చదువుకోండి. ముందర నాకు టైం ఎంత అయింది చెప్పండి? 1:30 కల్లా ముగిస్తాను, ఏం భయపడమాకండి. అయితే మీకు జీవము కలిగినట్లు చదువు. అయితే ఇంకొక అరగంట పెంచుదాంలే. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానున్నారు. చూడండి, జీవము కలిగినట్టు నా దగ్గర మీరు రారు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? కింద చెప్తారు. ఏనండి చక్కటి కథ వినండి. నేను మనుషుల వలన మహిమ పొందవాడను కాను అంటే వీడు ఎక్కడికి వెళ్తాడు? జీవం కలిగినటువంటి సువార్త ఎప్పుడు కూడా మనుషుల వలన వచ్చే మహిమను కోరుకోదు. మన దగ్గరికి వచ్చి ఒక బ్రదరు ఈ సేవకులు కోటాల విషయంలో మెసేజ్ పెట్టడానికి, నేనేదో పాపం మా డానీ కాస్త పనిమంతుడని టపా ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసి బ్యానర్ పెట్టేమని పెట్టేస్తాడు. పనోడు కదా అని నేను పని టాలెంట్ ఉందని పని అప్పగించాను. నన్ను గ్రూప్ అడ్మిన్ చేయవా అని కొట్టుకులాడుతున్నాయి కొన్ని ఆత్మలు. ఆడి మాటిని కొన్ని గుంపులు బయలుదేరిని. కన్నపడితే తాట తీద్దాం అనుకునే పూట బాధ అండి. ఎందుకండి ఒక మనిషికి ఘనతను మెప్పుని గౌరవాన్ని ఇచ్చేది ఎవరు? నందున కొట్ట చప్పలు కొట్ట గట్టిగా దేవునికి మహిమ. దేవుని వలన మెప్పు ఘనత మహిమ రావాలా? ఒక వ్యక్తిలో నుంచి సువాసన దేవుడు వెదజల్లాలా? నిన్ను ఏ పని కొరకు నియమించినా పని చేయి మరుగ్గా, నీ పనికి ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఎన్ని లేఖనాలు చోట్ల, ఎంతమంది సేవకులు కోటాలి ఇంట్లా. నీకెందుకు గొప్ప? నేర్చుకునే దగ్గర నేర్చుకుందాం. ఏండి మట్టి మనుషులు సృష్టికర్తను కూర్చోబెట్టి బలపరుస్తుంటే సృష్టికర్త ఏమీ తెలియని వాళ్ళ కూర్చొని నేర్చుకున్నాడండి. మోషే ఏలియాతో పిచ్చి అనుకున్నారా? ఒక పరిశుద్ధ క్రమం అదే. ఏమో చదువున్నానా? నేను మనుషుల వలన మహిమ పొందవాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. నేను మిమ్మల్ని అందరిని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. ఏమి లేదంట. ఏమండి మనుషుల మెప్పులు కోరుకుంటే ఏముండదు? యేసు ప్రభు నోటి మాట అండి, సృష్టికర్త మాట్లాడే మాట అది. పోనీ 12 మంది శిష్యులు విశ్వాసులు కాదు, సృష్టికర్త చెప్తున్నాడు తన నోటితో. శిష్యులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులు మొత్తాన్ని ఉంచబడి చెప్తున్నాడు అక్కడ ఆయన. ఇప్పుడు మన అత్యంత ప్రసంగికుడు ఎవరో తెలిసిన ఫారెన్ ఫండ్లు తెచ్చుకొని సేవ చేసేవాడు. జాగ్రత్త, విశ్వాసం కానిది ఏదైనా సరే పాపంగా మార్చబడుతుంది. ఏ గొర్రెకు నువ్వు వాక్యం చెబుతావో ఆ గొర్రె పాలిస్తే తాగి బతికి సేవ చేయి.
నీకు 4 ఫారిన్ ఫండ్స్ తెచ్చుకొని వాడు సేవ చేసి బిల్డింగులు కట్టి సేవ చేసేవాడు, నీకు వాడిని సన్మానించి వాడిని సత్కరించి వాడిని ఆటేసుకొని వాడి ఫోటోల మీద ఫోటోలు దిగి, జాగ్రత్త, చెత్త, ఆడి చెత్త దరిద్రం నీ నెత్తి మీద కొత్తది. ఆడి ప్రసంగాలు ఎన్ని విన్నవాడి ఐస్ క్రీమ్ మాటలండి తీయకుంటాయి. జాగ్రత్త. ఒక విషయాన్ని సృష్టికర్త మాట్లాడేటప్పుడు దానిలో ఒక జీవం ఉంటుందంట. మనుషుల వల్ల ఎలాంటి మెప్పును కోరుకోడంటే వాడిలో దేవుని ప్రేమ ఉండదో. ఆయన ఉండదన్న తర్వాత లేదన్నా నేను గొప్ప సేవ చేస్తున్నాను ఊగుతావు ఎందుకు? ఆయన చెప్తున్నాడుగా నీ బతుకుని వాక్యంలో, నా బతుకైనా నీ బతుకైనా చెప్తు. నేను ఇక్కడేదో 2 గట్టి ప్రసంగాలు చెప్పానని నేనే వీరుణ్యం కాదు సూర్యుని కాదు, నేను ఒక చెత్తే. ఏదో దేవుడు కనికరపడి ఇక్కడ కూర్చొని 2 మాటలు చెప్పరా నాయ అంటే కూర్చొని చెప్తున్నా. ఎప్పుడు కూడా ఒక ప్రతిష్ట కలిగిన ఉపదేశం మనిషిని మనుషుల వలన వచ్చేటువంటి ఘనతను కోరుకొనివ్వదు. అసలు మనుషులు ఛానల్తో దూరంగా ఉంటారు. వాళ్ళు పరిశుద్ధత ఎప్పుడు కూడా వాళ్ళు విన్న సువార్త వాళ్ళని వేరు చేసేస్తుంది. అపోస్తులను ఏం చేసింది? వేరు చేసి అని రాసింది. వేరై ప్రత్యేకపరిచి అపోస్తుల ద్వారా వచ్చిన ప్రకటన నిన్నెప్పుడు కూడా వేరు చేసిద్ది. లోకంతో కలవనివ్వదు. మనుషులు సంతోషాలను కోరుకోదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి కూడా చదువుకోండి. తర్వాత 6 నుంచి చదువుకోండి. కిందకి వెళ్తే చాలా ఇవ్వగలను నేను రెఫరెన్స్లో. అవి కళ్ళు తెరవబడినోడు చదివితే అర్థమైద్ది. మనుషులు కంటికి కనపడుటకే కాక దాసుడని చెప్పబడిన వాడు ఎలాగుండాలో రాశాడండి పౌలు ఎఫెసీ సంఘానికి. మనుషులను సంతోషపెట్టేవారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక. ఇప్పుడు నీ కంటికి కనపడడానికి లేని సూటు తగిలిచ్చి లేని పావురాన్ని నెత్తి మీద పెట్టి నువ్వు ఏం ఫోటోలు ఏం కథలు ఎందుకండి నీకు? ఒకడైతే కళ్ళు ఎర్రగా పెట్టాడు చూస్తుంటాడు ఎటుపెట్టి. ఏంది నీకు ఆ నొప్పులు లేని రంగులు కళ్ళల్లో ఎర్రగా వేసి? నిజంగా కళ్ళు ఎర్రగబడ్డాయా? చూపించు చూద్దాం. క్రీస్తు దాసులమును ఎరిగి దేవుని చిత్తమును మనవపూర్వకముగా జరిగించు. ఇప్పుడు ఆయన చిత్తం చూడండి. ప్రతిష్ఠితులైన అపోస్తుల దేహాల్లో నా ప్రభు యొక్క రక్త మాంసాల్లో చూడాలా? దేవుని చిత్తం యొక్క ప్రతిష్ఠ కలిగిన దేహం ఎట్టుంటుందో చూడాలా? ఆయన దేహం ఎలాగుందో తెలిసిన చెమట రక్త బిందువులాగా, అంటే లోపల నరాలు పగిలిపోయి ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఈ స్వేద గ్రంథుల్లో నుంచి బ్లడ్ బయటకు వచ్చిందండి. నా తండ్రికి సేవకుడి శరీరం అట్ట ఒత్తిడికి గురైపోద్ది, నలిగిపోద్ది. ఎందుకో తెలిసిన? ఈ లోక సంబంధమైన శత్రు దురాత్మలు సమూహాలు మీద పడతాయి, యుద్ధాలు చేస్తాయి. జాగ్రత్త. నిరాడంబరమైన జీవితం, ప్రతిష్ట కలిగిన వస్త్రాలు ధరించుకోండి. తెల్లని వస్త్రాల గురించి కనీసం ఒక 20-30 రెఫరెన్సులు ఉన్నాయి బైబిల్. కళ్ళతో చూస్తే కళ్ళు తెరవబడతాయి. లోతుకి వెళ్ళండి, నాకు టాపిక్ ఆగిపోతుంది. కంటిన్యూ చేయనా? క్రీస్తు యొక్కయు ఆజ్ఞ అక్కడ చెప్పలేదుగా బాయ్. 5:41 చెప్పలా? మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేయనా? యోహాను సువార్త 5:40 నుంచి కంటిన్యూ చేయమని ఒకసారి. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక. చూడండి, అద్వితీయ దేవుడు, అద్వితీయుడు అంటే ఇద్దరు కాని దేవుడు, ఆయన వలన వచ్చేటువంటి మెప్పును కోరక. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మొప్పుకున్నాడు. ఏ మెప్పు అంట? ఒకని ఎడల మీ మినిస్ట్రీ అన్నా నువ్వు ఫౌండర్ అన్నా, ఒకని వలన ఒకడు పొందుతున్నారు గనక మీరు ఎలాగూ నమ్మగలరు? అసలు మీరు నమ్మినోళ్ళు కాదు, నన్ను నమ్మినోళ్ళు కాదు అన్నాడు ఆయన. ఒక్కసారి విమర్శించుకోండి. 4 వచనాలు చదివి అసలు మన జీవితం ఏంటో సేవ ఏంటో చదువుకోండి, విమర్శించుకోండి. ఆ వచనాలు చెప్తే ఇక్కడ ఎవరు కనపడరు నాకు తెలిసి. నేను ఒక్కొక్క వచనం గురించి విడదీసి చూపిస్తే దాని వచనం వెంబడి వచనం వివరిస్తే మనం తట్టుకునే విషయాలు కాదయ్యి. యేసు ప్రభు నోటి మాట.
8:44 చదువునానా, 8:53 చదువు. యోహాను సువార్త 8:53. యేసు ప్రభు ఎట్టున్నాడు చూడండి, ఆయన ఎట్టున్నాడు చూడండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా మన తండ్రి అయిన చదువు 53, 54. 8:53 అవునండి, రైట్, చదువు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా నీవు అతని కంటే గొప్పవాడవా, అతని కంటే గొప్పవాడవా, ప్రవక్తలను చనిపోయి ప్రవక్తలు కూడా చనిపోయాడు, నిన్ను నీవే అసలు నిన్ను నువ్వు ఎవడవని చెప్పుకుంటున్నావు చెప్పుకుంటున్నావు అబ్బాయి? నువ్వు ప్రవక్తవా, అభిషక్తుడువా, పరలోకం నుంచి దిగొచ్చిన ఏలియావా, ఎలీషావా? అసలు నిన్ను నువ్వు ఏమని చెప్పుకుంటావు? అని అడిగితే అందుకు యేసు నేను మామూలు ఫౌండర్ని కాదు, నా పిల్లి గడ్డం చూసారా, ఇది కూడా నరవలేదు ఇంకా, నా ప్రభు రక్త మాంసాల్లో సువార్త ఏం చూపించిందో చూడండి కళ్ళు పెట్టుకొని. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకుని ఎడల పేరు చెప్పడం కూడా కష్టమేనండి, తప్పండి. నేను ఎవరో తెలిసిన మెస్సయ్యని, నేను ఎవరో తెలిసిన రక్షకుని, నేను మీ అందరి కోసం వచ్చానని ఒక్క మాట చెప్తే తప్పండి. యేసు ప్రభు తన జీవితాన్ని ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, ఎలా కనపరుచుకుంటున్నాడు శాస్త్రుల ముందల, పరిసయ్యుల ముందల? తన పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడక తగ్గించుకొని బ్రతికాడండి. యేసు నన్ను నేను మహిమపరుచుకుని ఎడల నా మహిమ వట్టిదే, మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో చాలే, ఇంకా అవసరం లేదు. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఏంటి, సృష్టికర్త తన రక్త మాంసాల్లో పాప నియమాన్ని ఎట్ట చంపుతున్నాడండి? కనీసం తన పేరు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడకుండా చంపుతున్నాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇక్కడికి వచ్చేలేనా, నాకు టైం అయిపోతుంది, పిల్లలు చూస్తున్నారు. 1:22 అయిపోయింది, ముగిస్తాను, ఒక్క పావు గంటలో ముగిస్తాను. చదువు నాన్న, ఇక్కడికి వచ్చి కొలసి అదే 1 తిమోతి పత్రిక దగ్గరికి వచ్చి 1 రక్షణ గురించి, 2వది మన నిరీక్షణ గురించి, 3వది ఆజ్ఞ ప్రకారమైనటువంటి సువార్తను గురించి, విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి యేసుక్రీస్తు నిజమైన విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అంటున్నావు. నువ్వు ఫారెన్ ఫండ్స్ను బట్టి, పెద్ద పెద్ద టేకు తలుపులను బట్టి, బెంజి కారును బట్టి విమర్శ అనుకుంటున్నారా? తప్పండి, నేను విమర్శించడానికి లేను. దేవుడే చూసి చూడనట్టు ఊరుకుంటున్నప్పుడు నేనేం చేస్తాను? కాకపోతే సత్యం చెప్పేటప్పుడు పోలికి చెప్పాలి కాబట్టి వివరిస్తా, అంతే. వాళ్ళేమో నాకు శత్రువులు కాదు. ఏమో ఎవరో ఒకళ్ళని దేవుడు వాడుకుంటున్నాడు, వాడుకొని, నేనేమంటాను. కానీ సత్యం వేరు, నిజం వేరు, సత్యం వేరు. నిజం ఎలా ఉంటుందో తెలిసినా, సత్యం ఎట్లా ఉంటుందో తెలిసినా? సత్యం ఏమని చెప్తుందంటే, సత్యం ఎలా ఉంటుందంటే, నువ్వు పండు తింటే సస్తావు అబ్బాయి అని చెప్పింది సత్యం. నిజమేమంటో తెలిసినా, నీకేం కాదు, నువ్వు స్మూత్గా ఉంటావు, నువ్వు హైటెక్లో ఉంటావు అని చెప్పుద్ది. తర్వాత నిన్ను దిగంబరికి చేసేస్తుంది, నీకు మొత్తం ఓడదీసి రోడ్డు మీద నుంచోబెట్టి యాలం పాటేస్తుంది, ఈడు దిగంబరే అని. దేవుని చేత అప్పగించబడిన సువార్త, ఒక వ్యక్తికి సువార్త, ఒక ప్రతిష్ఠితుడైన దైవజనుడి దగ్గరికి సువార్త వస్తే, ఆ సువార్త సంఘంలో తీసుకెళ్ళేటప్పుడు ఏ గుణాలు వచ్చినాయండి? ఏ గుణాల గురించిన బోధ స్టార్ట్ చేశారు వాళ్ళు? దైవజనుడు హృదయాన్ని దేవుడు దేంతో నింపాడు? రక్షణ సందేశాలతో నింపాడు, నిరీక్షణ గురించినటువంటి పరిపూర్ణతతో నింపాడు. ఈ సువార్త అంతా ఆజ్ఞకు సంబంధించినటువంటి సువార్త. ఆజ్ఞ మీరేవా, కమాండ్ మీరేవా, జాగ్రత్త అని చెప్పేటువంటి విషయాలు. కంటిన్యూ చేయనా? విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడైన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువని చెప్పి రాయినది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానం నీకు కలుగును గాక. ఒక మనిషికి, సంఘానికి, కాపరికి, అందరికీ ఏం కావాలి తెలిసిన? దేవుని కృప, కనికరములు, సమాధానం కావాలండి. అందుకనే కింద అధ్యాయంలో చూడండి, 1వ అధ్యాయం, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళండి. పౌలు, నేను అసలు యోగ్యుణ్ణే కాదు, దేవుని ప్రేమ నన్ను కనికరించి, అసలు నేను పెద్ద హింసకుణ్ణి, దోషకుణ్ణి,
చూసారా, తన బ్రతుకను పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరుడును 11 వచనం చదువుకోండి. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారికి ఒక నమ్మకమైనదండి దేవుని పిలుపు. దేవుడు నిన్ను పిలిస్తే ఆయన ఇచ్చినటువంటి సువార్తను నమ్మకంగా సువార్త పక్షాన పనిచేసే ఒక పరిశుద్ధుడిగా నమ్మకస్తుడిగా నిన్ను చేస్తాయి. నన్ను బలపరిచిన సువార్త ప్రతిష్ఠితులైన పరిశుద్ధుల్ని ఘనపరిచిద్ది అంటండి. ఆయన నీకు ఘనత ఇచ్చేదే కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కంటిన్యూ చేయనా, కంటిన్యూ చేయ, నాకు టైం ఇప్పుడు చూడు. చాలులే నాన్న, చాలు. అక్కడ 2 వచనాలు చాలు, ఇబ్బంది ఏం లేదుగా. రైట్, చూడండి, అయిపోయింది, ముగిస్తున్నాను. మీరేం బాధపడదు, ఆకలి అవుతుంది, టయానికి వదిలిపెడతాను. ఏదో ప్రభు నాకు ఇచ్చిన దానిలో నా సంఘ పిల్లలు ఒక 5-6 కుటుంబాలు ఉంటాయి. కొత్త పరిచర్య ఒక 2 సంవత్సరాల నుంచి కష్టపడితే ఒక 5-6 కుటుంబాలు వచ్చినాయి. 5-6 కుటుంబాలు గుప్పిళ్ళు విప్పితే పంచిపెడుతున్నా. ఊరికే ఫోటోలు వీడియోలు తీసుకొని ఫండ్స్ తెచ్చుకొని ఊగే కావు మంది. ఈ గొర్రెలు ఈ ఉపదేశం వింటే, ఉపదేశం విన్న తర్వాత వాళ్ళ గుండెల్లోంచి తీసుకొచ్చి ఇచ్చే కానుకలు అయ్యి వాళ్ళు తిని తినక పస్తులుండి తీసుకొచ్చి ఎత్తున్నారు. నీకు బొత్తిగా లేకపోతే తీసుకొని వెళ్ళు డబ్బులు, నీకుంటే వెళ్ళు సంతోషంగా. చూడు, ఒక చక్కటి జీవంతో కూడినటువంటి ఉపదేశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇవి యూట్యూబుల్లో, కాట్యూబుల్లో, పీట్యూబుల్లో దొరకవు. మీరు ఎత్తుక్కోండి, ఈ దొరకయి కావు. కూర్చొని గంటలు గంటలు కూర్చొని రాసుకునేవి. రాసుకుంటే వచ్చిన ప్రకటనలు ఇవన్నీ అట్ట న్యాయంకేం చూడక్కర్లా. ఆయన కనికరం నా తోటి పరిశుద్ధులకి ఏమంటే పంచిపెట్టుకుంటున్నా అంతే. మళ్ళీ ఇందులో నా తోలు కూడా చెప్తున్నాను కదా అని మోనార్కినేం కాదు, నా కొమ్ములు కూడా తాట తీస్తాడు ఆయన. చూడండి, నేనేమంటున్నానంటే, అసలు దైవజనుడు సంఘంలోకి వచ్చేటప్పుడు అతని హృదయాన్ని వేటి గురించినటువంటి సంగతులతో నింపి నడిపించింది చివరికి వచ్చి అంటాడు, ఒక మనిషిని సంపూర్ణం చేసేదండి దేవుని కృప, కనికరం, సమాధానం. కనికరం, కృప, సమాధానాల గురించి ప్రకటన ఉంటుందండి. మీరు ఆశ కలిగి ఉంటే నెక్స్ట్ క్లాసులో దీన్ని కంటిన్యూ చేయగలను. అద్భుతమైన ప్రకటన. ఈ ప్రకటన విన్న తర్వాత మీ కట్లు మొత్తం తెగిపోతాయి. యేసు నామంలో పిచ్చి పిచ్చి కట్లని తెగిపోతాయి, అడ్రస్ కూడా ఉండవు. చూడండి, ఒక సంఘంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు దైవజనుడు హృదయం ఎన్ని సంగతులతో నింపబడిన వాడై వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు. వీళ్ళ దగ్గర దొరుకుతాయండి క్రిస్టమస్, గుడ్ ఫ్రైడే అంటయా? వీళ్ళ గుండెలు ఎక్కడ దొరుకుతాయా? వీళ్ళ హృదయాల్లో దొరుకుతాయా? పట్టుకోండి చూద్దాం. బైబిల్ మొత్తం పట్టుకోండి. పరలోకం అంగీకరించిందండి, వాళ్ళ చేత రాపిస్తే పరిశుద్ధాత్ముడు అంగీకరించి ప్రపంచం మొత్తానికి ఇదిగో అపోస్తుల ద్వారా ప్రకటించబడిన ప్రకటన తీసుకెళ్ళి పంచండి అన్నాడు. తిమోతికి ఏం చెప్పాడు తెలిసిన పౌలు? నేనేం ప్రకటించాను చదవండి నాన్న, ఒక్క మాట చెప్పేస్తాను. 2వ తిమోతి పుస్తకం 3:10 నుంచి చదవండి. 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివినానా? అయితే నీవు నా బోధను నా ప్రవర్తను అంటే నా బోధన నా ప్రవర్తన అంటే పౌలు యేసు ప్రభు బోధ అనొచ్చుగా. మగసిరి కలిగినోడండి, మాటలు కాదు. ఒక ప్రతిష్ఠితుడు అంటే ఎవరు తెలిసిన? ప్రాణాలకి పోతుందంటే ఎదురెళ్ళు నుంచుంటాడు. దేవుని చిత్తం తప్ప జీవితంలో ఏముండవు. ఇప్పుడు చూడండి, సువార్తే పౌలు, పౌలే సువార్త. ప్రైజ్ ది లార్డ్. కోటా చప్పుడు కూడా సంతోషంగా. నిన్ను చూస్తే సంఘం ఒక దైవజనుడు చూస్తే ఏం కనపడాలి తెలిసిన? సువార్తలో ఉన్న జీవితం ఒక దైవజనుడు రక్త మాంసాల్లో కనపడాలా? బాలాశమానందరమాన కడాదుర. ఒక సువార్త, ఒక సేవకుడు 2 ఏకం అవ్వాలా. అలాంటి ప్రతిష్ఠితుడి దగ్గర ఎదుగో వాక్యమనే అతను అభిషేకించి పంపితే నువ్వు వెళ్ళి సేవ చేయి. మనుషుల పాపాన్ని చంపే ఒక ప్రతిష్ఠ కలిగిన సేవ చేయగలుగుతావు.
ఇక నీ జీవితం మొత్తం మనుషుల చేత కల్పించబడిన పద్ధతులతో ఊగి ఊగి చస్తావు. రేపొద్దున ప్రభు రాకడ అయ్యా నేను నువ్వే కరెక్టమే కానీ ఆయన లేపడం. నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును. ఏంటంటే ఏమంటే దీర్ఘశాంతుడని దేవునికి పేరైతే, ఇదిగో నాలో ఉంది తిమోతి, చూడు ఒక ప్రతిష్ఠితుడైన అపోస్తలుల దేహంలో చూడాలా దీర్ఘశాంతాన్ని. దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. అంత్యొకయ సువార్త అనే యేసుక్రీస్తులో ఉన్న గుణాలు మొత్తం ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు పౌల్లోకి వచ్చింది. పౌల్లోకి వచ్చిన తర్వాత అది ఆ పౌల్లోకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? తిమోతిలోకి వెళ్తుంది. తిమోతిలో నుంచి ఎక్కడికి వెళ్ళింది? సంఘంలోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, వరుస పెడితే ఆ సువార్త ఎలా విస్తరిస్తుందో చూడండి. ఇవాళ మన దగ్గర వ్యాపించేవన్నీ జెండాలు ఎగరేయటం, పావురాలు ఎగరేయటం ఎక్కడ నేర్చుకున్నారండి? అసలు జీవగ్రంథంలో సంఘాలకి పరిశుద్ధులు నేర్పారు ఎక్కడన్నా? మరి ఏ పుస్తకాల్లో చూసి కాపీ కొట్టి నేర్చుకొని వచ్చావు? సేవ చేస్తున్నావు? నేనేం అనలేకపోతున్నా. నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయయు పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై. ఏం తెలుసుకుంటున్నాడంటే సేవకుడు యొక్క పోరాటాలు, హింసలో, శ్రమల్లో ఆయన ఎలా తట్టుకుంటున్నాడో చూసి వెంబడించాడంట. మనం ఏం చూసి వెంబడతాం? కారు తక్కువ టై కొంచెం పిల్లిగడ్డ వేసుకుని వస్తే వాడు నడుతుంటే పక్కన బాడీ గార్డులు. జాగ్రత్త. ఒక ప్రతిష్ఠితుని వెంబడించాలంటే ఏ రూట్ చూపించాడు తెలుసా? సంఘానికి, సేవకులకి, తోటోళ్ళకే. బాబు, నేను నడిచేటప్పుడు 3 ప్రదేశాల్లో నడుస్తుంటే ఆ నిందల మధ్యలో, శ్రమల మధ్యలో నాతో పాటు నన్ను వదిలిపెట్టకుండా వెంబడించావు. అట్ట ప్రతిష్ఠితుల దగ్గర కూర్చొని బాత్రూములు గడిగి వాళ్ళు తన్నించుకొని పెరిగామండి మేము. ఉత్తి పుణ్యానికి వచ్చేస్తా అనుకుంటున్నారా? ఒక దొరగారు అంటాడు, ఆయన పేరేంటి, మంచి దైవజనుడు అండి, వైజాగ్, బెంగళూరులో, హైదరాబాదు ప్రాంతాల్లో వాడబడతాడు, పేరు గుర్తురాట్లేదు. సేవ అంటే ఏంటో తెలిసిన పిల్లోడికి చెంపించి తీసుకెళ్ళటం, ఇదే నేర్పటం. నీకు రహస్యం చెప్పనా? ప్రతి మాట వినే విధేయత అక్కడే పెరిగింది. మాట విని లోబడే జీవితం అక్కడే పెరిగింది. మాట విని లోబడే జీవితం పెరగకుండా ఎంత అద్భుతమైన సేవ చేసినా ఏదో ఒక రోజున పులిసిన పిండిలో పోద్ది, దెబ్బకి అడ్రస్ కూడా ఉండదు. నేర్చుకోవాలా? నా దగ్గర నిలబడరా అడి తిరిగి వందనాలు చెప్పరు అయ్యగారు వాళ్ళకి. నుంచయ్యా, అయ్యా వీడికి ఏదో అదేదో జంతువులకి ఇచ్చే ఇంజక్షన్ ఇస్తారేమో అన్నట్టుగా చూస్తున్నాడు. జంగిరి పిల్లోడు చూసినట్టు చూస్తున్నాడు. దూడమహోడా నుంచో అడి తిరుగు. ఈ దూడలో వాళ్ళ తల్లిదండ్రులు సేవకి ఇచ్చేశారు, చదువులు ఆపేశాం. ఆ గురువుగారు 7th చదివి ఆపేశాడు, సేవకు వచ్చాడు. బ్రాహ్మిన్స్ వయసేసాడు, సేవకు వచ్చాడు. ఇదిగో వీళ్ళ నాన్న పెద్ద ఇంటర్నేషనల్ తాగుబోతు, బతుకు మారినందుకు మా అబ్బాయిని సేవకి ఇచ్చేస్తానని ఇచ్చేసాడు. రే దొరా, అటు చూపించు మొఖాలు, పెళ్లి చూపులేం కాదులేరా నాయన. ఎత్తండ్రు, అందరికి వందనాలు చెప్పురా. మీ సంఘాల్లో దేవుని చిత్తం చేయడానికి పరిశుద్ధులను కనండి. పాస్టర్ గారు నన్ను అడిగాను అనుకో, అయ్యగారు మీ పిల్లలు ఏం చేస్తున్నాడు? మావాడు దేవుని కృపను బట్టి బీటెక్ చదువుతున్నాడండి. ఎవరు డబ్బులతో? ఒక ఆత్మలో పాపాన్ని చంపడానికి ఇచ్చే డబ్బుల్ని తీసుకెళ్ళి ఏం చదివిస్తున్నారు గురుగారు? నీకేం బైబిల్ కావాలో వాక్యం చెప్పడానికి పరిశుద్ధ వాక్యం, పరిశుద్ధ బైబిల్. మరి నీ కొడుకొద్దు. నీకు రహస్యం చెప్పనా?
నీలో సేదు పోయిందంటానికి నీకు పుట్టిన కాయే. ఇదిగో నా కాయ, మా అబ్బాయి, నా పిల్లలు. అదిగో ఒక చెట్టులో ఏరులో చేదు పోతే ఆ చెట్టుకాయ తీపవుద్దండి. నాలో చేదు పోతే తీపకాయలు వస్తాయి. గొర్రెనే కానాల, గొర్రె మేకలను కానొద్దు. మేకలను కానీ ముడుచుకుంటున్నాను. మావాడే ఏంటో తెలిసిన ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. దారిలో వెళ్తున్నాను నేను ఒకరోజు ఇక్కడ నుంచి ఆ మదిరాటు ప్రాంతాల్లో దారి కూర్చోండి రావు చంద్రగారులే మదిరా ప్రాంతంలో వెళ్తున్నాను నేను. రోడ్డు ఏమంటే మీటింగ్ పెట్టారు. అక్కడ ఒక ఆమె పెద్ద సాక్ష్యం చెప్తుంది. అదే టైంలో నేను బండి అక్కడ నుంచున్నా. సాక్ష్యం ఏం చెప్తుంది తెలిసిన? సంఘ పెద్ద అంటావా, ప్రజలారా మన దైవజనుడు ఎలాంటి దైవజనుడు, పిల్లోడిని అమెరికా పంపించి చదివించి 5 లక్షలు అప్పు చేసిండు. ఆ అప్పు అంతా ఎవరు తీర్చాలి? మనమే అంటుంది. నాకు గింగరాలు తిరిగిపోయింది. పిచ్చెక్కిపోయి ఓహో ఇట్లాంటి సంఘాలు కూడా ఉంటాయి. ఆ పోనీలే మరేం చేస్తాం. దేవుడు పిల్లలు తిని తినక ఎండలో కష్టపడి 10 రూపాయలు కానికెత్తానంటే బీటెక్ లోక తెలివిని జానడ పొట్ట కోసం లోక తెలివిని సంపాదించుకోవడానికి ఖర్చు పెడుతున్నట్ట. నా పిల్లల్ని ఏమన్నా తెలిసినా మా బిడ్డల్ని, మీరు క్రీస్తుని నమ్మి పరిశుద్ధ జీవితం చేయడానికి వస్తే మీకు డబ్బులు ఖర్చు పెడతా. బట్టలకి అక్కడే కూర్చున్నాడు. సిరిగిపోయి నిక్కర మొత్తం వేసుకొని మొత్తం సిరిగిపోయి బొక్కలు అయిపోయి ఆ ఎలాస్టిక్ ఒకటే ఉంది. ఎట చూపించి లేవు, నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చి నమ్మితే నీకు ఎత్తా అది, లేకపోతే నువ్వు నా బిడ్డవు కాదు, గెట్ అవుట్ అన్నా. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. అబద్ధం ఆడుతున్నానా ఏంటి? ఈ రోజున సంపూర్ణమైన సేవలో పరిశుద్ధులే చక్కగా సేవ చేస్తున్నారు బిడ్డలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు కష్టపడి కానుకలు ఇస్తే మీ పిల్లలు ఎక్కడ? ఆ డబ్బులు పెట్టి ఏం చదివించుకుంటున్నావు? జాగ్రత్త. జీవగ్రంథంలో దేవుడు కృపావరాలు ఇచ్చాడు, ఆత్మఫలాలు ఇచ్చాడు. పొందుకోరే. నీకు నీ సంఘానికి పొందుకోండి, ఈ ఆత్మను పొందుకోండి అని సంఘంలో అడుగుతున్నావు. మరి నీ పిల్ల వీధిలో మటు బీటెక్లు ఇంజనీర్లు చదివి లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగదని రాశాడుగా. మొదటి కొరింథీ 1:19-20 వచనాల్లో 23-24లో 23 వరకు ఉన్న దానిలో ఉంటాయి. లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగడం. ఏం నేర్పుతున్నావు పిల్లలకి? ఒక ట్రిప్పు పరిశుద్ధులు అయిపోయి 2వ ట్రిప్పు కంటనా ఇదిగో బుడబుడ పిల్లలు వచ్చేసారు దేవుని కృపను బట్టి. ఇంకో పెద్ద పిల్లలు కూడా వస్తున్నాయి, పిల్లకాయలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఒక దైవజనుడిగా అపోస్తులకు అప్పగించబడిన సువార్తను తీసుకునే సంఘంలోకి వస్తే సంఘంలో రక్షణ, ప్రైజ్ ది లార్డ్, సంఘంలో నిరీక్షణ, సంఘంలో విశ్వాసం, సంఘంలో ప్రేమ, సంఘంలో కృప, సంఘంలో కనికరం, సంఘంలో సమాధానం, సంఘంలో పరిశుద్ధ జీవితం. ఏంటంటే ఇది సువార్త అంటే. ఆదిమ అపోస్తులు నమ్మిన సువార్తకు సంఘంలోకి జీవం వచ్చింది. యోహాను అందుకే రాశాడు, యేసు క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించబడిన ఆ సువార్తను నమ్మితే మీకేమొస్తుందంట? జీవము. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ నుంచుందామా? లేకపోతే మోకరించగలిగినోడు యవన పిల్లలు మోకరించండి, మిగతా వాళ్ళు నుంచోగలిగిన వాళ్ళు ఉంచండి. హల్లెలూయా హల్లెలూయా. రూపించబడు ఏ ఆయుధము దినను, రూపించబడు ఏ ఆయుధము దినను, నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు
కృపలను తలంచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. భోజనాలు వచ్చేస్తున్నాయి, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో రూపించబడుచున్నా ఏ ఆయుధము నీవెగు రూపించబడుచున్నా ఏ ఆయుధము నీవెగు నాకు విరోధమై వర్తిల్లదు అని నాకు విరోధమై వర్తిల్లదు అని చెప్పిన మాట సత్యం ప్రభువు చెప్పిన మాట సత్యం నాకు విరోధమై నాకు విరోధం 2025లో శక్తి కలిగిన చెప్పిన అపోస్తలుల ఉపదేశ క్రమమును ప్రభువు చెప్పిన మాట క్రమము చొప్పున సేవ ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. హల్లెలూయా నాకెంత దేవా నాతో మాట్లాడు. హల్లెలూయా ఆమేన్ ఏలియా సేవ, నాకెంత ఏలియా వంటి సేవ చెయ్యాలయ్యా. ఆమేన్ సేవ ఆగకూడదయ్యా. నాకెంతో ఆనందమే సియోను నివాసము నాకెంతో ఆనందం సియోను నివాసము నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్ ఆనందం ఆనందమే సియోను నివాసము నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్ ఆనందం ఆనందమే ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. Yes, Lord. ఆయుష్కాలమంతా Thank you, Lord. ప్రభుని నా ఆయుష్కాలం అంతా కృతజ్ఞతతో ఏలియా వలె సేవ చేస్తానయ్యా. ఈ పిలుపు వచ్చే వరకు శక్తి శక్తి కలిగిన సేవ. Yes. కృతజ్ఞతతో హల్లెలూయా నాకెంతో ఆనందమే హల్లెలూయా
శుద్ధులతో నిల్పెను హలో శుద్ధులతో నిల్పెను కృపలను అలంచుచు కృపలను అలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు ఆయుష్కాలమంతా ఆయుధము ఆయుధము నాకు విరోధమై వర్తిల్లదు నాకు విరోధమై వర్తిల్లదు చెప్పిన మాట సత్యం యేసు శాశ్వతమైన నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. మాట్లాడుతూ వచ్చావు. ఆ లోపాలు ఎవరు సరి చేస్తారయ్యా? ప్రేమించి ప్రాణం పెట్టిన నీవు తప్ప నన్ను దిద్దగలిగిన దేవుడు, నన్ను సరి చేయగలిగిన దేవుడు, నన్ను కాపాడగలిగిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీవు తప్ప ఎవరు లేరు. ఇలా ప్రేమించే దేవుడు ఎవరు లేరయ్యా. ఎంతకాలం మోసపోతున్నా ప్రేమించి బ్రతకనిచ్చావు. 2025లో నన్ను బ్రతకనిచ్చి సజీవునిగా వచ్చావు. అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త తప్ప వేరొక సువార్త సంఘమును సిద్ధపరచదు. పరిశుద్ధుల ద్వారా నువ్వు పంపిన సువార్త తప్ప వేరొక సువార్త నేను ప్రకటించనయ్యా. పౌలు చెప్తున్నాడు, నేనేం ప్రకటించాను, నేను ఎలా దీర్ఘశాంతంతో వచ్చాను, నేనేం బోధించాను, నేను ఎలా ఓర్చుకున్నాను, నేను ఎలా తగ్గించుకున్నాను. ఆ శ్రమలన్నిటిలో వెంబడించిన తిమోతి నా ప్రియమైన కుమారుడు. శ్రమలలో నీకు తోడు వెళ్ళినటువంటి వాడే నీ ప్రియమైన కుమారుడు. నీలో ఎవరైనా ప్రేరేపించబడిన ఇద్దరు దైవజనులు ప్రార్థన చేసుకున్నారు. పరిశుద్ధుడా 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 మహోన్నతుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ కాలంలో నీ సన్నిధికి మమ్మల్ని నడిపి